హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోనే స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని 3 days ఏంజల్స్ వర్క్షాప్ జరుగుతుంది. లాస్ట్ డే మాస్టర్స్ ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన స్వాతి మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ లవ్ అండ్ లైట్ విత్ ఏంజల్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. నేను మీ ఏంజల్ స్వాతి. ఈరోజు 3వ రోజు మన వర్క్షాప్ లో ఫర్ యూ మీకోసం ఛానల్లోని 3వ రోజు. ఈరోజు ఫస్ట్ డే ప్రేమతత్వం గురించి, సెకండ్ డే ఏంజల్స్ మరియు ప్రేమతత్వం గురించి కొంచెంగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఏంజల్స్ గురించి, గార్డెన్ ఏంజల్స్ గురించి, అసలు ఎన్ని రకాల ఏంజల్స్ ఉన్నారు వీళ్ళందరి గురించి తెలుసుకోబోయే ముందు యాజ్ యూజువల్ మన అందరి ప్రియతమ గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. సదానంద యోగి మాస్టర్ని, మహా అవతార్ బాబాజీని, సప్త ఋషులను, సప్త మాతృకలను, మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని, ఆర్క్ ఏంజల్స్ ని, సకల ఏంజల్స్ ని ఆహ్వానిద్దాం. మన యొక్క పూర్ణాత్మని, ప్రేమ, కాంతి, శాంతి లోకాలను ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనల్ని కన్న తల్లిదండ్రులను ఆహ్వానిద్దాం. పూర్తిగా విశ్వానికి, పరమ గురువులకు సరెండర్ అవుదాం ఫ్రెండ్స్. అంతా కలిసి ఏకత్వంగా చక్కగా పరస్పరం అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ చక్కగా ఎదగాలని సంకల్పిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి అద్భుతంగా 3వ రోజులోకి ఎంటర్ అయిపోయాం. ఈ 3వ రోజు ఏంజల్స్, పూర్తిగా ఏంజల్స్ గురించి మాత్రమే ఈ రోజు మనం చర్చించుకుందాం. అసలు ఈ ఏంజల్స్ అంటే ఎవరు, ఎన్ని రకాల ఏంజల్స్ మనకు అవైలబుల్ గా ఉన్నారు, అసలు వీళ్ళతో మనకి పని ఏంటి, ఇటువంటి చాలా అంశాలు ఈ రోజు చాలా డీప్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మరి ఆ ఏంజల్స్ అంటే ఎవరు అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం కదా. ఏంజల్స్ అనేటటువంటి వారు ప్రైమ్ క్రియేటర్ యొక్క లవ్ కాన్షియస్ నుంచి వచ్చినటువంటి వారు అని తెలుసుకున్నాం. మరి అలాగే ఈ ప్రైమ్ క్రియేటర్ ప్రేమ గురించి ఆలోచించిన ప్రతి ఒక్క క్షణం ఒక ఏంజల్ జననం జరిగిందని ఒక ఎరుకతో ఉంది. మరి ఈ ఏంజల్స్ కి ప్రైమ్ క్రియేటర్ ఎటువంటి షరతులను ఇచ్చారు అనేటటువంటిది ఇక్కడ మనం మెయిన్ చూసుకోవాలి. ఎటువంటి షరతులను ఏంజల్స్ కి ప్రైమ్ క్రియేటర్ ఇచ్చారు అంటే, ఈ భూమి పైన మీరు ఎవరి ద్వారా అయితే పని చేయాలనుకుంటున్నారు, ఎవరి కోసం అయితే పని చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గాడ్స్. వాళ్ళందరికీ బ్యూటిఫుల్ ఫ్రీ విల్ ఉంది. ఆ ఫ్రీ విల్ ని అనుసరిస్తూ వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళ యొక్క ఫ్రీ విల్ కి అనుగుణంగా మీరు వెళ్ళి వాళ్ళతో పని చేయాల్సి ఉంటుంది అనేటటువంటి దిశానిర్దేశాన్ని చేసి ఏంజల్స్ ని మన దగ్గరకు పంపించడం జరిగింది. మరి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, అలాగే ఏంజల్స్ అనేటటువంటి వారి యొక్క జీవిత ప్రణాళిక ఏమిటి ఈ భూమి పైన అంటే, ఈ భూమి పైన ప్రేమని, కాంతిని, శాంతిని నింపివేయటం అనేటటువంటిది ఏంజల్స్ యొక్క ప్రణాళిక. మరి ఇటువంటి ప్రణాళికతో వచ్చినటువంటి వారికి మనము పూర్తిగా యాక్సెప్టెన్స్ ఇచ్చి ఇన్వైట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు రాగలుగుతారు, వచ్చి మనతో పని చేయగలుగుతారు. అంటే మన మన దగ్గరలో ఉంటారు,
కానీ మనం యాక్సెప్టెన్స్ ఇస్తేనే కానీ, అంటే పర్మిషన్ ఇస్తేనే కానీ వాళ్ళు మనల్ని రీచ్ అయ్యి వర్క్స్ చేయలేకపోతూ ఉంటారు. ఓకే. సో మరి ఇలాంటి ఏంజెల్స్ భూమి పైన ప్రేమ, కాంతి, శాంతి అని మనం చెప్పుకుంటున్నాం కదా! ప్రేమ అంటే మనం 2 రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాము. కాంతి అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో, ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుందని మనం బిలీవ్ చేస్తున్నాం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే, ఈ కాంతి రూపంలోనే మనకి ఎంటర్ అవుతుంది కాస్మిక్ ఎనర్జీ అని మనం చెప్తున్నాం కదండీ! ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కాంతి రూపంలో మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఓకే. కాంతి రూపంలో ఎనర్జీ మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. అది ఎలా ప్రవేశిస్తుంది? తీసుకుంటున్న అంటే మనకు ఆ టైంకి కావాల్సినటువంటి అంటే మన రెగ్యులర్ లైఫ్‌లో మనకి కావాల్సినటువంటి జ్ఞానం అంతా ఆ కాంతి రూపంలో మన లోపలికి ఆల్ టైమ్ ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే. సో, ఈ ఏంజెల్స్ ఏమంటారు? మీరంతా గాడ్స్ కాబట్టి అంటే మనమందరం గాడ్స్ అని వాళ్ళు చాలా అంటే 100% బిలీవ్ చేస్తారు. మీరందరూ గాడ్స్ కాబట్టి మీ అందరికి మేము చాలా రెస్పెక్ట్ చేస్తున్నాము. మీలో ఉండే దివ్యత్వాన్ని తిరిగి మీరు పొందడానికి మేమందరము మీకు సపోర్ట్ చేస్తాము. మీరు గాడ్స్ అని మేము రెస్పెక్ట్ చేస్తామని మన యొక్క దివ్యత్వాన్ని మనం రెస్పెక్ట్ చేసినా చెయ్యకపోయినా ఈ ఏంజెల్స్ అనేటటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో రెస్పెక్ట్ చేస్తారు. 100% రెస్పెక్ట్ చేసి, మన యొక్క దివ్యత్వాన్ని మళ్ళీ మనం పొందడానికి ఏమేం కావాలి అంటే, చాలా నాలెడ్జ్ అవసరం అవుతూ ఉంటుంది మనకి. ఎంత నాలెడ్జ్ అవసరం అవుతుంది? అంచెలంచెలుగా తట్టుకుని ఎదగడానికి కావాల్సిన నాలెడ్జ్. ఇదంతా మేమిస్తాము. ఆ శక్తిని, నాలెడ్జ్‌ని మేము కల్పిస్తాము. మీరు మమ్మల్ని ఇన్వైట్ చెయ్యండి చాలు అనేటటువంటి పందాలో ఉంటారు వాళ్ళు. మరి వీరు భూమి పైన మనలాంటి సాధకులకు కాంతి రూపంలో దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది. మేడం కొంచెం మ్యూట్ చేస్తారా అందరిని? నేను చేసేస్తున్నాను మ్యూట్ ఆల్. యాహ్! సో, వాళ్ళు మనకి కాంతి రూపంలో దర్శనం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. మన యొక్క విజన్స్‌ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి అంటే కొంతమంది అర్థం చేసుకోగలుగుతాము, వినగలుగుతాం, చూడగలుగుతాం. అలా మన పరిధుల్ని బట్టి మనకి వాళ్ళు దర్శనం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది యూజువల్‌గా. సో, మరి ఇలాంటప్పుడు ఈ ఏంజెల్స్ ఏం చెప్తారు అంటే, మీ దారిలో మీరుండండి. మా హెల్ప్ తీసుకుంటూ ఉండండి, వెళ్ళిపోతూ ఉండండి. మీరు ఎన్ని స్థాయిల్లో అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అలా అన్ని ఫేజెస్‌లోనూ అన్ని కోణాలు మన జీవితంలో రకరకాల కోణాలు అన్నిట్లోని కూడా మేము సపోర్ట్ చేయటానికి మీకు సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. అలాగే నిన్న మనం ఏంజెలిక్ నంబర్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఏంజెల్స్ ఎన్ని రకాలుగా వాళ్ళని మనం అడగవచ్చు అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఏంజెల్స్ ఎటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అనేటటువంటి వాటిని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏంజెల్స్ ఎన్ని రకాలుగా ఉన్నారసలు? అంటే నిజానికి ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకి 9 రకాలుగా అవైలబుల్‌గా ఉన్నారు. ఈ 9 రకాలుగా అవైలబుల్‌గా ఉన్నటువంటి ఈ ఏంజెల్స్ ఎవరు అని అంటే మనకి 2 తెగలైనటువంటి ఏంజెల్స్‌తో మనకి సరిపోతుంది. కాస్త ఇన్ఫర్మేషన్ కోసం మనం తెలుసుకుందాం. ఓకే. ఏంజెల్స్, ఆర్కేంజెల్స్, చెరబిమ్స్, సెరఫిమ్స్, వర్చుస్, పవర్స్, థ్రోన్స్, ప్రిన్సిపాలిటీస్ అండ్ గార్డియన్ ఏంజెల్స్. ఇలా 9 రకాలుగా అంటే 9 డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే మనం చూడండి ఇక్కడ ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామిని పిలుస్తున్నాం. అలాగే ఏమంటారు మంచి జ్ఞానం కావాలి అంటే దక్షిణామూర్తిని పిలుస్తాం లేదా సరస్వతీ దేవిని పిలుస్తాము. తర్వాత అలా డిఫరెంట్‌గా మనం ఇక్కడ ఎలా అయితే ఒక్కొక్కటి కావాలి అంటే అందరూ దేవుళ్ళే. అందరికీ ఎనర్జీ ఉంది. కానీ ఒక్కొక్క అంశానికి ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నాం కదా! అలాగే ఇక్కడ ఈ ఏంజెల్స్ కూడా ఒక కులానికి కానీ, మతానికి కానీ, వర్గానికి కానీ చెందినటువంటి వారు కాదు అనేది మనం ఇక్కడ మరి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. పైగా వీళ్ళని అంటే ఈ ఏంజెల్స్‌తో కలవాలి, కలిసి పని చేయాలి అంటే మనం స్పెషల్‌గా ఎటువంటి మార్పులు అంటే ఏదో మతం మార్పిడి చేసుకోవడమో, లేదా ఇంకొకటి ఏదో మనం నమ్ముతున్న దాన్ని వదిలేసి ఇంకొక దాన్ని ఏదో ఫాలో అవ్వాలి ఇలాంటి రూల్స్ ఏమీ లేవండి.
చక్కగా మనల్ని మనం మన హార్ట్ ని మనం ప్యూరిఫై చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు కనెక్ట్ విత్ అవర్ గార్డియన్ ఏంజల్స్ ఆర్ ఏంజల్స్. ఓకే. సో మరి ఎన్ని రకాలుగా 9 రకాలుగా ఉన్నారని మనం చెప్పుకున్నాము. వాళ్ళ పేర్లు కూడా తెలుసుకున్నాం. మరి ఈ 9 రకాలుగా ఉన్నటువంటి ఏంజల్స్ లో మన కోసం మనలాంటి సాధకులు, ప్రస్తుతం భూమిపైన ఉండే మనలాంటి సాధకుల కోసం రెండు రకాల ఏంజల్స్ మనకి అవైలబుల్ గా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, ఒకళ్ళు గార్డియన్ ఏంజల్స్, ఇంకొకళ్ళు ఆర్క్ ఏంజల్స్. గార్డియన్ ఏంజల్స్ అండ్ ఆర్క్ ఏంజల్స్ ఇద్దరు ఉన్నారు మన దగ్గర. ఈ ఇద్దరికి ఏంటి అంటే, ఒకళ్ళు ఫస్ట్ గార్డియన్ ఏంజల్స్ అని తీసుకుందాం. ఈ గార్డియన్ ఏంజల్స్ ఏంటంట, ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ఉంటారు. ఓకే. ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ఉంటారు. ఎట్లా అంటే, నేను ఎలా పోల్చుకుంటాను అంటే, తల్లి తండ్రి లాగా ఇటొకళ్ళు ఎప్పుడు ఉంటారు మన దగ్గరే. అయితే ఒకళ్ళు కంటిన్యూస్ గా ప్రేమని పంచుతూ తిన్నారా, ఉన్నారా, ఎలా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారా, టెన్షన్లు పడుతున్నారా, జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా అమ్మలాగా ఒకళ్ళు. ఇంకొకళ్ళు నాన్నలాగా, నీకేం పర్వాలేదు నేనున్నాను, నేను నీకు ఆ ధైర్యంగా నేనుంటాను వెనకాల అని మన పర్పస్ ని గుర్తు చేస్తూ ధైర్యాన్ని అందించేటటువంటి వాళ్ళు ఇంకొక ఏంజల్ ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం గార్డియన్ ఏంజల్స్ అని పిలుస్తాం. ఈ ఇద్దరు గార్డియన్ ఏంజల్స్ లో ఒకళ్ళు మదర్ గా, ఒకళ్ళు ఫాదర్ గా ఉంటారు కదా. ఈ ఇద్దరు కూడా జ్ఞానంతోని, ప్రేమతోని మనకి ఆల్ టైమ్ డిఫరెంట్ జోన్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా. సో అన్ని జోన్స్ లో కూడా వీళ్ళు చక్కగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు కాంతి రూపంలో మనకు దర్శనమిస్తారు. అలాగే రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో దర్శనం ఇవ్వడము, ప్లస్ ఏదైనా మెసేజెస్ ఇవ్వాలన్నా కూడా వాటి రూపంలో మనకి అందించడం జరుగుతుంది. అసలు ఏంజెల్స్ మనకి నార్మల్ గా కూడా ఏంజెలిక్ నంబర్స్ తో పాటుగా ఇంకో కొన్ని రూపాలలో మనకి దర్శనం ఇవ్వడం గాని, లేదా ఏమైనా అంటే నా ప్రెజెన్స్ ఉంది జస్ట్ లైక్ ద చిటికలో చెప్పగలిగేలాగా కొన్ని కొన్ని ఇవి చూపిస్తారు. ఎలా? ఆ టైంలో సడన్ గా మనకి ఫెదర్స్ దొరకడము నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే మనం నైట్ టైమ్ పిల్లోస్ ఏదైనా పక్కన వేసుకుంటూ ఉంటే వాళ్ళని అందులోకి ఇన్వైట్ చేయొచ్చు. లేదు కొన్నిసార్లు వాళ్ళు ఆల్రెడీ వాటిలో వాళ్ళ ప్రెజెన్స్ ని మనకి చూపిస్తూ ఉంటారు. మూడవ విషయం హార్ట్ షేప్. ఈ హార్ట్ షేప్ ఎక్కడైనా కనపడుతుంది అంటే దాని అర్థం ఇక్కడ కనపడుతున్న, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఒలిగిపోయింది, అది హార్ట్ షేప్ లో. లేకపోతే చెట్లు మొక్కల్ని చూస్తాము, ఆ లీవ్స్ అన్ని ఈ షేప్ లో ఉంటాయి. కొన్నిసార్లు గమనించండి, ఇలా ఈ షేప్ లో కనిపించడము. తర్వాత బొమ్మల్లాగా కనిపించడం, ఆకాశంలో మబ్బుల్లాగా, లేదా ఏదైనా ఒక సీనరీ చూస్తుంటే ఈ షేప్ లో కనపడుతూ ఉంటాయి. చెట్లన్నీ వచ్చేసి ఈ షేప్ లో కనపడుతూ ఉంటాయి కదా. సో అలా డిఫరెంట్ ఫార్మ్స్ లో హార్ట్ షేప్ అంటే ప్రేమకి చిహ్నమైన ఈ హృదయం తాలూకా సింబల్ కనపడినప్పుడు మాత్రం మనం ఇది ఏంజలిక్ ప్రెజెన్స్ అని మనం అనుకోవచ్చు. తర్వాత మన కోసం మన యొక్క ఫినాన్షియల్ అబెండెన్స్, ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని కోరుకుంటూ ఏంజల్స్ మనకి నాణాలను దొరికేలాగా చేస్తారు. మన చిన్నప్పుడు మనకి డబ్బులు ఎక్కడైనా దొరికితే తీసుకెళ్లి హుండీలో వేసేయాలి, మనది కాదు అని చెప్పేవాళ్ళు కదా. అలా మీకు నోట్లు దొరికితే వేసేయచ్చు. కానీ మీకు ఎప్పుడైతే నాణం రూపంలో, కాయిన్స్ రూపంలో గాని దొరికితే, మీరెక్కడ అంటే వెతకకుండా ఆటోమేటిక్ గా ఏదో నడుస్తా ఉంటే టక్కని దొరుకుతుంది కాయిన్. అట్లాంటివి ఏంటి అంటే ఏంజల్స్ మన యొక్క ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని కోరుకుంటూ వాటి యొక్క అబెండెన్స్ కోసం ఇది ఇస్తారు, మనకి అందిస్తూ ఉంటారన్నమాట. ఇలా అందించినప్పుడు ఆ కాయిన్ తీసుకోవచ్చు మనం. ఓకే. అదేమి తప్పు నేరమో కాదు, ఎవరి దగ్గర దొంగలించట్లేదు కాబట్టి తీసుకుని ఏదైనా ఒక పొట్లం పొట్లం కట్టుకోవడం కానీ, లేదంటే ఒక జిప్ లాక్ లో పెట్టుకోవడం కానీ, ఇలా చేసుకుని మనం మన పర్సులోనే డబ్బులు చిల్లరంతా వేసుకుంటాం కదా, అలాంటి దాంట్లో ఉంచేసుకుంటూ ఉంటే డైలీ మనం క్యారీ చేసే దాంట్లో ఉంచుకోవడం వల్ల మనకి ఫినాన్షియల్ గా అబెండెన్స్ అనేటటువంటిది చాలా బ్యూటిఫుల్ గా రావడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు మనకి ఈ ఫెదర్స్ దొరికినప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఎప్పుడైతే మనకి ఫెదర్స్ దొరుకుతూ ఉంటాయో వాళ్ళు మనతో ఉండాలి అని ఒక పర్పస్ఫుల్ గా ఏంజల్స్ మనకి ఆ ఫెదర్స్ ని ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు అని అనుకోవాలి. అనుకుని ఆ ఫెదర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫెదర్ దొరికింది, జస్ట్ అలా పెట్టుకొని
వాళ్ళ ఎనర్జీస్ తో పూర్తిగా నేను కనెక్ట్ అవుతున్నాను. మై డియర్ ఏంజెల్స్, మీ యొక్క లవ్, పీస్, డివైనిటీతో, ఆ లైఫ్ తో, ఆ ప్యూరిటీతో హాయిగా నేను కనెక్ట్ అవుతున్నాను. నేను పూర్తిగా ఏంజెల్స్ కి సరెండర్ అవుతూ ఆ ప్రేమని నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను అని చెప్పుకుంటూ ఆ లవ్ అండ్ లైట్ తో కనెక్ట్ అవుతూ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తే వాటిని చక్కగా మీరు ఆ ఏమంటారు ఆ ఫెదర్స్ ని పెట్టుకుని మీరు అడగవచ్చు వాళ్ళని. చెప్పొచ్చు, నాకు పలానా ప్రాబ్లం ఉంది, నాకు ఈ విషయంలో కొంచెం మంచి నాలెడ్జ్ తో నాకు సపోర్ట్ చెయ్యండి అని చెప్పి చక్కగా అడగొచ్చు. మనం ఏ విషయమైనా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చేస్తారో చెయ్యరో అనే కంగారు వద్దు. ఎందుకంటే మన నోటిలో మాట నోట్లో ఉంటుండగానే మన కోసం వర్క్ చేయటం ప్రారంభిస్తారు ఏంజెల్స్. అయితే అలాగే అయితే ఒకటి మనం ఒకవేళ వేరే వాళ్ళ మీద కోపంతో వాళ్ళు ఎలా అయిపోలే అలా అయిపోలేదు అనేసాం అనుకోండి. అలా ఒకవేళ మనం అనేసుకున్నా కూడా వాళ్ళేమి మనకి వాళ్ళకి గాని, మనకు గాని హార్మ్ అయితే జరగదు. మనమేదో ఆ టైంకి కోపంలో అడిగేసినంత మాత్రాన వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోతాయనో, వాళ్ళేదో అయిపోతారనో, వేరే వాళ్ళకేదన్నా నెగెటివ్‌గా జరగాలి అని మనం అనుకున్నా కూడా అటువంటివి వాళ్ళేమి రిసీవ్ చేసుకోరు. ఓకే. ఇది. తర్వాత ఆహ్, ఇంకా ఏంజెల్స్ ఏ ఫార్మ్ లో ఉంటారు అంటే వినిపిస్తూ ఉంటారు. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా! వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలు కానీ కొన్నిసార్లు గుసగుసలాడుతున్నట్టు చెవిలో ఏదో చిన్నగా గుసగుసలాడుతున్నట్టు వినపడుతూ ఉంటాయి. అండ్ ఇంకా కొన్నిసార్లు పెద్ద పెద్ద సౌండ్‌లతో వస్తున్నప్పుడు చెప్పాలి. నేను ఇది వినలేకపోతున్నాను. నేను వినగలిగి కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వగలిగే అంత ఎనర్జీని, అంత సౌండ్‌తోని నాకు మెసేజ్ ఇవ్వండి అని చెప్పొచ్చు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళిచ్చే మెసేజెస్ మనకు అర్థం కాకపోతే ఏం చెప్తున్నారో అర్థం కాదు. అప్పుడు నా ఎరుకకి అందే విధంగా నాకు మెసేజెస్ ఇవ్వండి అని అడగొచ్చు. దట్ టూ నా ఎరుకకి అందే విధంగా ఇవ్వండి అని చెప్తూ దానిని నాకు కన్ఫర్మేషన్, రీకన్ఫర్మేషన్ అని అడగొచ్చు. ఎప్పుడైనా యూనివర్స్‌లో మనకి ఏ ఫార్మ్‌లో మెసేజ్ వచ్చినా కూడా 3 కన్ఫర్మేషన్స్ మనం అడగవచ్చును. ఓకే. యూనివర్స్‌లో 3 కన్ఫర్మేషన్స్ తీసుకొని మనం ఆ పని చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు. ఓకే. అయితే ఒకటి చక్కగా సాధన జోడించినప్పుడు సరైన సాధన, మంచి ఎథిక్స్‌ని మనం ఫాలో అవ్వగలిగి ఇక్కడ ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా మంచిగా కుదురుతుంది. వాళ్ళతో మనకి రెపో. ప్రాబ్లమ్ అంతా మన దగ్గరే కదా! సో, ఆ రెపో అనేది మంచిగా కుదురుతుందనమాట. ఓకే. తర్వాత గార్డియన్ ఏంజెల్స్ అండ్ ఆర్కేంజెల్స్. ఈ ఇద్దరు మనతో చాలా అద్భుతంగా వర్క్ చేస్తారు. అయితే ఇంతమంది పేర్లు చెప్పారు కదండీ! ఈ ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎందుకు అంటే, వాళ్ళందరూ వాళ్ళ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్‌ని బట్టి మన ఫ్రీక్వెన్సీస్‌కి వీళ్ళు పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పత్రిజీ ఉంటారు. అలా కొంతమంది గురువులు పెద్ద పెద్ద వాళ్ళుంటారే, వాళ్ళు వాళ్ళ యొక్క డిజైన్‌ని బట్టి, పర్పస్‌ని బట్టి, ఎనర్జీ రిక్వైర్‌మెంట్‌ని బట్టి వేరే తెగ ఏంజెల్స్‌తో వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో, మనలాంటి వాళ్ళకి నార్మల్ సాధన చేసుకుంటూ మనం ఎదగడానికి మనకు సరిపోతారు వీళ్ళు. ఆర్కేంజెల్స్ అండ్ గార్డియన్ ఏంజెల్స్. సో, ఫస్ట్ గార్డియన్ ఏంజెల్స్‌ని తీసుకుందాం. ఈ గార్డియన్ ఏంజెల్స్ ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరుంటారు. మదర్ అండ్ ఫాదర్ లాగా వర్క్ చేస్తారు. పీస్‌తో ఒకళ్ళు, పవర్‌తో ఒకళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. అలాగే ఆర్కేంజెల్స్ అంటే ఎవరు? ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజెల్స్ అంటే మనమే చాలా మంది ఉన్నాం. మనకి ఇద్దరిద్దరంటే వాళ్ళు ఇంకెంతమంది ఉండుంటారు? సో, వాళ్ళందరినీ మేనేజ్ చేసేటటువంటి ఒక మేనేజింగ్ టీమే ఈ ఆర్కేంజెల్స్. ఓకే. మనందరినీ మేనేజ్ చేసే మేనేజింగ్ టీమ్ ఆర్కేంజెల్స్ అని అనుకున్నప్పుడు, వాళ్ళు ఇంకా శక్తివంతంగా ఉంటారు. గార్డియన్ ఏంజెల్స్ అనేవాళ్ళు 5 అడుగులు, 4.5 అడుగులు, 5 అడుగులు ఉంటున్నారని చెప్పుకున్నప్పుడు, మరి ఆర్కేంజెల్స్ 6 అడుగులు, 6.5 అడుగులు, 7 అడుగులు గూడా పెద్దగా ఉంటారు. వీళ్ళేంటంటే, ఈ ఏంజెల్స్ కంటే, బేబీ ఏంజెల్స్ కంటే, ఆర్కేంజెల్స్ కంటే కూడా వెరీ పవర్‌ఫుల్ క్రియేచర్స్ అని మనం చెప్పుకోవచ్చు. మనకు అర్థమయ్యే భాషలో చూడాలంటే ఇంకా అతి శక్తివంతంగాను చాలా వెరీ పవర్‌ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. మరి ఇలాంటప్పుడు
ఈ గార్డియన్ ఏంజల్స్ ఏం చేస్తారు? నిన్న మనం డిస్కస్ చేస్తున్నాం. మెయిన్ మొట్టమొదటిగా వీళ్ళు చేసేది అంటే వీళ్ళు మనం ఈ భూమి పైన మన సోల్ జన్మ తీసుకోవటం ప్రారంభించినప్పటి నుంచి అంటే ఖనిజ జాతిలో నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు అలాగే ఈ భూమి పైన మనం అసెండ్ అయ్యే అంత వరకు కూడా ఈ ఇద్దరే మనకి గార్డియన్ ఏంజల్స్. మనం చనిపోయినప్పుడు మళ్ళీ జననం తీసుకుంటున్నప్పుడు వీళ్ళే, ఆ మధ్యలో ఉండే కాలం ఉంటుంది చూడండి. అంటే మనం ఒక సోల్ కాన్షియస్ లో ఉండి వీల్ డిజైన్ అవర్ లైఫ్ కదా! అప్పుడు కూడా వీళ్ళే ఉంటారు. వీళ్ళు చూస్తూ ఉంటారు. ఏం చెప్పరు. మనకి ఏమి చెప్పడాలు ఇంకోటి ఏం ఉండవు. జస్ట్ చూస్తూ ఉంటారు అంతే. ఏంటి వీళ్ళేం చేస్తున్నారు? ఏమి అంటే ముందులో ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నారు? నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నారు? అంతే జస్ట్ సాక్షిగా ఉంటారు అంతే అలా. బట్ ఎక్కడ ఏమి మనకి మాట్లాడరు వీళ్ళు. ఓకే. అలా మనము ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్ళేటటువంటి మార్గంలో ఏమైతే రాసుకుని వచ్చి ఉంటామో వాటిని కూడా వీళ్ళు ఆ ఎరుకనంతా కలిగి ఉంటారు. ఈ ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్. మనం ఖనిజ జాతిలో ఉన్నప్పటి నుంచి అన్ని రకాల ఖనిజాలు, వృక్షాలు, జంతు జాతి, క్రూరమైన జంతువులు, మృగాలుగా అలా తర్వాత కొంచెం పెట్స్ గా ఇవన్నీ చెప్పుకున్నాం కదా నిన్న. సో అలా అంచెలంచెలుగా మనం ఎదుగుతూ వస్తున్నప్పుడు మనం చేసినటువంటి మంచి, చెడు అన్నీ తెలుస్తాయి. మన జీవిత ప్రణాళిక నెక్స్ట్ ఎలా వెళ్ళబోతోంది అనేటటువంటిది కూడా వీళ్ళు ఆ ఎరుకని కలిగి ఉంటారు. ఎప్పుడైతే వన్స్ మనం వాళ్ళని రీచ్ అయ్యి, నాకు మీతో వర్క్ చెయ్యాలనుంది, మనం కలిసి పని చేద్దామన్న ఒక డెసిషన్ మనం తీసుకుంటామో, అప్పటి నుంచి వాళ్ళు మనకి అన్ని సమయానుకూలంగా ఏ రకంగా అవసరమైతే ఆ రకంగా నాలెడ్జ్ అప్పుడు నాలెడ్జ్, ధైర్యం అప్పుడు ధైర్యము, తర్వాత ఎనర్జీ అప్పుడు ఎనర్జీ, కనెక్టివిటీ అప్పుడు కనెక్టివిటీ ఇలా రకరకాలుగా మనకి వీళ్ళు సపోర్ట్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ గార్డియన్ ఏంజెల్స్ ని ఇంకా చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి 2 టైప్స్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌ఫ్లూయెన్స్‌డ్, ఇంకొకటి బై బర్త్ మనకొచ్చిన మనలో ఉండేటటువంటి ఒక టాలెంట్. ఇంకొకటి ఏమిటి కొన్ని కొన్ని రకాల సాధనలు చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి కొన్ని టాలెంట్స్ కదా! కొన్ని బేసికల్‌గా ఉంటాయి. ఉన్న వాటిని మనం కొంచెం సాధన చేసే కొద్దీ అవి చాలా చక్కగా ఆ రంగంలో కానీ, ఆ పర్టిక్యులర్ విషయంలో మనం ఫ్లరిష్ అయిపోతూ ఉంటాం బాగా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక్క విషయం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి. మనం టాప్ ఇన్ సైన్స్. ఓకే. చక్కగా సైన్స్‌లో మంచి మార్క్స్ వచ్చేసాయి. చాలా హై పర్సెంటేజ్ వచ్చేసింది. సైన్స్‌లోని స్కూల్ ఫస్ట్ లాగా వచ్చేసింది మనకి. బట్ స్టిల్ మన ఫ్రెండ్స్ అందరూ వెళ్లి ఇంటర్‌లో బైపీసీ, ఎంపీసీ జాయిన్ అవుతున్నారు అని అన్నప్పుడు మన ఫేవరెట్ ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ జాయిన్ అవుతున్నారు. మనం కూడా పొలోమని వెళ్లి ఎంపీసీలో జాయిన్ అయిపోతాం. బట్ బైపీసీ తీస్తే మనం మంచిగా చదువుకుని మంచి డాక్టర్ అయ్యేటటువంటి స్కిల్స్ మనకున్నాయనుకో. అప్పుడు ఏమవుతుంది? మనది కాని చదువు ఓకే. మ్యాథమెటిక్స్ కూడా బానే చేస్తామనుకోండి. బట్ మనది కాని దాంట్లోకి మనం ఎంటర్ అయిపోయేసి ఏదో చేసేస్తాము. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళతో పాటు మనము బీటెక్ చేసేస్తాము. ఏదో ఉద్యోగం వస్తుంది. బట్ ఇక్కడొస్తది అసలు సమస్య. ఆ జాబ్‌లో సాటిస్ఫాక్షన్ దొరకదు. అప్పుడేం చెయ్యాలి? అంటే ఈ గార్డెన్ ఏంజెల్స్ ఎస్పెషల్‌గా పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. ఎస్పెషల్‌గా నేను సజెస్ట్ చేసేది పిల్లలకి ఏంటి అంటే, నెక్స్ట్ ఏం స్టెప్ ఎయ్యాలి అని అనుకున్నప్పుడు, మనలో ఉండేటటువంటి హిడెన్ టాలెంట్స్ మనకి కొన్ని తెలీవు. నాకు కూడా నాలో ఉండే ఒకటి 2 టాలెంట్స్ గురించి నాకు తెలిసేది. బట్ మిగిలిన వాటి గురించి నాకు తెలిసేది కాదు. అప్పుడు నేను ఏంజెల్స్‌ని ఒకరోజు అడిగా. నేను ఏదైతే మనం ఎలా అడగాలి ఈ గార్డియన్ ఏంజెల్స్‌ని అంటే చక్కగా ఇక్కడ చేపెట్టుకొని, నేను ఏదైతే ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇక్కడ కంఫర్టబుల్‌గా నన్ను నేను ఉంచుకుంటూ, వేరే వాళ్ళని కంఫర్టబుల్‌గా ఉంచగలుగుతూ, ఇక్కడ అనుక్షణం సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయ్యేటటువంటి ఒక మార్గంలోకి నేను వెళ్ళి, ఆ మార్గంలో ద్వారా నా యొక్క సంపాదన కావాలి నాకు. చాలా మందికి ఉంటది కదా ఇది. నేను పలానా పని బాగా చేయగలుగుతాను. బట్ దానిలోంచి నేను ఎర్న్ చేసుకోలేకపోతున్నాను. లేదా కొంతమందికి నేను ఏం చేసి ఎర్న్ చెయ్యాలి? ఏ బిజినెస్ పెట్టాలి? అర్థమవ్వదు. అటువంటప్పుడు నేనలా అడిగిన ఒక 1-2 డేస్ మాక్సిమం నాకు పట్టింది. సెకండ్ డేకి నేను టీచింగ్ కూడా బాగా చేయగలుగుతాను అని నా ఫ్రెండ్ వాళ్ళ దీంట్లోని
నాకు ఒక ఒక పార్ట్ టైం లాగా వెళ్ళి చేస్తున్నప్పుడు నేను అమ్మో మై గాడ్ ఎంత బాగా చేస్తున్నానో నేనని నాకే అంటే నా ఫ్రెండ్ కి సపోర్ట్ చేద్దామని నేను వెళ్ళాను. బట్ స్టిల్ చాలా మంచిగా అనిపించింది. అలాగే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి. ఎలా అంటే వేరే వాళ్ళు ఇంటర్వ్యూస్ అన్ని వెళ్ళి చాలా టెస్టులు రాసి ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ అన్నీ ఫేస్ చేసి వాళ్ళందరూ ఫైనల్ రౌండ్ కోసం వస్తున్నప్పుడు వాళ్ళని కలవడానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చూసారు. మెయిన్ వాళ్ళొచ్చారు. చూసినప్పుడు తిను మా ఫ్రెండ్ ఈ పక్క గల్లీలోనే ఉంటున్నారు. సో, మా కోసం వచ్చారు అంటే, వీళ్ళందరికీ కాన్ఫరెన్స్ లాగా ఒకటే చోట కూర్చోబెట్టేసి ఒక కామన్ ఇంటర్వ్యూ, గ్రూప్ ఇంటర్వ్యూ లాగా చేస్తున్నారు ఫైనల్ రౌండ్. దాంట్లో అనుకోకుండా నన్ను కూర్చోబెట్టారు. నేనెందుకురా బాబు ఇక్కడ అనుకుంటున్నాను. మొహమాటానికి నేనేం అనలేక ఓకే అని కూర్చున్నాను. కూర్చోండి మేడం అంటే కూర్చున్నా. వాళ్ళందరితో పాటు నన్ను కూడా ఇంటర్వ్యూ చేసి యూ ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేను చెప్పా సార్ నా సర్టిఫికేట్స్ ఏడో ఉన్నాయి సార్. నా దగ్గర లేవు అవి ఎక్కడో వేరే ఊర్లో ఉన్నాయి. నేనిక్కడ ఉన్నాను. అయి నేను ఇప్పుడు అప్పుడే కూడా తెచ్చుకోలేనంటే, "ఏం పర్వాలేదు. యూ ఆర్ సెలెక్టెడ్." అని నా కింద నాతో పాటు వచ్చిన కొంతమంది మిత్రులని ఈమెతో కొంచెం రోజులు ఒక 1 వీక్ అలా ఒక్కొక్కళ్ళు వర్క్ చేయండి. మీకు ట్రైనింగ్ అయిపోయినట్టే అని చెప్పారు. అంటే మనలో ఉండే అది ఎందుకు మీకు షేర్ చేస్తున్నానంటే, మనలో అలా చాలా ఉంటాయి. మనమేంటంటే ఒక దీనికే పరిమితం, నేను ఒక దీనికే పరిమితం అని మనం అడ్డులు పెట్టేసుకొని ఉండిపోతాం. సో, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆటోమేటిక్‌గా ఏంజెల్స్ అనేటటువంటి వారు మనలో ఉండేటటువంటి హిడెన్ సూపర్ డూపర్ టాలెంట్స్ అన్నిటిని బయటకి తీయగలుగుతారు. ఓకే. అండ్ ఇలా తీసినప్పుడు వాటి ద్వారా అంటే మనకి నచ్చిన పని రోజంతా చేసినా మనకేం అనిపించదు గమనించండి. ఎంత పని చేసినా కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోతాము. దాని ద్వారానే మనకి ఇన్‌కమ్ సంపాదించుకుని, దాని ద్వారా ఒక్క రూపాయి పెట్టి ఒక చాక్లేట్ కొనుక్కున్నా యూ విల్ బి వెరీ హ్యాపీ కదా! సో, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది అది. సో, ఎవ్వరైనా మీరు రేపో మాపో మనం అనుకోవచ్చు నాకు 70 ఏళ్ళు కదండీ! ఇంకేముందిలేండి రేపో మాపో వరకు మనకు టైం ఉందండి. సో, ఆ రేపో మాపో వరకు మనకి టైం ఉంది కదా! ఈలోపు ఏదో ఒకటి మనం సాధించుకోవచ్చు. సో, అలా సాధించడానికి చక్కగా ఇక్కడ చేతులు పెట్టుకొని మీ గార్డెన్ ఏంజెల్స్‌ని అడగండి. నాకేం తెలీదబ్బా! నాకు తెలియని టాలెంట్ ఏదైనా ఉంది. నేను హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉంటూ 100% ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించగలిగేది ఏదన్నా ఉంటే, అది నా జీవనాధారంగా మారాలి నాకు అని అనుకుని ఇక్కడ చేతులు పెట్టుకొని గాని, మీరు ఇది చెయ్యగలిగితే అంటే లైక్ ప్రాసెస్ చెయ్యగలిగితే, ప్రస్తుతం మీరేదైనా జాబ్‌లో ఉండి ఉండొచ్చు. దాని నుంచి నిష్క్రమణ జరుగుతుంది. నిష్క్రమించబడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాననుకోండి. నాకు సాటిస్ఫాక్షన్ లేదనుకో, ఇట్లా అడిగాను ఏంజెల్స్‌ని. అడిగిన తర్వాత ఆ జాబ్‌లోంచి ఆటోమేటిక్‌గా నేను తప్పుకుంటాను. అప్పుడు ఆ రూమ్‌లోకెళ్ళాలంటే ఈ రూమ్‌లోంచి నేను బయటకెళ్ళాల్సిందే కదా! అలా అడిగి అంటే కంగారు పడొద్దు. ఇదేంట్రా బాబు! ఇవేదో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయంటే ఉన్నది ఊడిపోయింది అని మీరు అనుకోవచ్చు. అంటే ఆ రూమ్‌లోకి వెళ్ళాలి అంటే, ఈ రూమ్ నుంచి బయటకెళ్ళాలి. ఇంకా బెటర్‌గా ఉంటారు. అంటే మీకు ప్రెషర్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకా ఏదన్నా నాకిప్పుడు ఒక దేంట్లోనో 10,000 వచ్చిందా అనుకోండి. 10,000 జీతం సరిపోవట్లేదు. నాకొక 50,000 జీతం కావాలనుకుంటున్నా. అప్పుడు నేను సైడ్ బిజినెస్‌గా, సైడ్ ఇన్‌కమ్‌గా అంటే ఇందులో ఓకే. బట్ సాలరీ నాట్ సాటిస్ఫైడ్ అనుకోండి. అప్పుడు మీరు ఇందులో నేను కొంతవరకు బెటర్‌గానే ఉన్నాను. ఇంకా బెటర్ ఇన్‌కమ్ కోసము నాకు వేరే ఆపర్చునిటీ కానీ లేదు అంటే ఒక సైడ్ ఇన్‌కమ్ లాగా నాకొచ్చేటట్టుగా ఏదైనా ఒక సైడ్ బిజినెస్ లాగా లేదా ఒక పార్ట్ టైమ్ లాగా నేను చేసుకోగలగాలి అని మనం అడగొచ్చు. అలా అడిగినప్పుడు కూడా మనకి కొత్త ఆపర్చునిటీస్ మన లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. ఇది మీ పిల్లలకి కానీ, మీకు కానీ చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రాక్టికల్‌గా నేను చేసి చాలా మందితో చేయించబడినటువంటి ప్రాసెస్‌లు ఇవి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఆర్కేంజెల్స్. ఈ ఆర్కేంజెల్స్ అంటే ఎవరు? మనము డాక్టర్స్‌లో ఎలా అయితే స్పెషలైజ్డ్ అని మనం చెప్పుకుంటూ ఉంటామో యూజువల్‌గా, అలాగే వివిధ కోణాలలో స్పెషలైజ్డ్‌గా కొన్ని పర్టిక్యులర్ ఇష్యూస్‌ని మాత్రమే హ్యాండిల్ చేసేటటువంటి వాళ్ళని ఆర్కేంజెల్స్ అని మనం పిలుస్తాం. ఓకే. మరి ఈ ఆర్కేంజెల్స్
ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు అనేటటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ ఏరియల్. మీరు ఈ సెషన్ చూస్తూ కెమెరాస్ కుదిరితే ఆన్ చెయ్యగలిగినా, ఆన్ చెయ్యలేకపోయినా కూడా నేను చెప్తున్న పదాలని స్పెల్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు స్పెల్ చేస్తారో, ఇప్పుడు నేను రామ 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 అంటుంటే ఏమవుతుంది? నా ఆరా మారుతుంది, నా మనసంతా ప్రశాంతంగా అవుతుంది. అవునా? నా ఆరా చేంజ్ వచ్చి నా మనసంతా ప్రశాంతంగా మారుతుంది. ఆ రాముడి యొక్క చైతన్యంతో నేను అనుసంధానం అవుతాను. అలాగే ఇక్కడ నేను మనందరికీ అలవాటు అవ్వడానికి, మనం స్పెల్ చేయటానికి వీలుగా ఒక కొంచెం ఎక్కువ సార్లు నేను ఆ పేరుని సంబోధిస్తూ చెప్తూ ఉంటాను. నేను చెప్పిన వెంటనే మీరు కూడా మనసులో అనుకోవడమో లేదా బయటికి జస్ట్ చిన్నగా విస్పరింగ్ టైప్స్ లో అనుకోవడమో చేయండి. సో దట్ మన ఎనర్జీ ఆరా అన్నిట్లోని మనం డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ ఏరియల్. ఆర్క్ ఏంజల్ ఏరియల్. ఈ ఆర్క్ ఏంజల్ ఏరియల్, ఈ ఆర్క్ ఏంజల్ అంటే ఏమిటో ఇంగ్లీష్ పేరు లాగా ఉంది అని కంగారు పడద్దు. ఓకే, కొంచెం మనకు అలవాటు అయితే అయిపోతుంది. మనకు చూడండి పిరమిడ్ దీంట్లో మనకి మాస్టర్ స్వాతి మాస్టర్, రేఖా మాస్టర్, సరితా మాస్టర్ అంటున్నామా, అలా ఒక ఒక ఇంటి పేరు లాగా అనుకోండి దాన్ని. ఓకే. అండ్ ఏంజల్స్ మనకి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళతో ఏది భయపడక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడైనా మీకు కనపడినా, వచ్చినట్లుగా అనిపించినా ప్రేమగా ఆ డివైనిటీ అంతటిని ఫీల్ అవ్వండి. ఆ డివైన్ ఫీల్ అంతా మనస్ఫూర్తిగా అనుభూతి చెందండి. అది అంటే ఎలా ఉంటుంది అనుభూతి అంటే వర్ణించలేరు. బట్ చాలా అంశాలని మనం లోపల పెట్టుకుని బాధపడిపోతూ, ఇబ్బంది పడిపోతున్న చాలా విషయాలలో మనం హార్ట్ వైజ్ గా, బ్రెయిన్ వైజ్ గా చాలా క్లియర్ అవుతాం. ఓకే. సో ఆర్క్ ఏంజల్ ఏరియల్. ఆర్క్ ఏంజల్ అనేది ఇంటి పేరు అనుకోండి, ఏరియల్ అనేది ఒంటి పేరు అనుకోండి. ఓకే. ఆర్క్ ఏంజల్ ఏరియల్ అంటే ధనానికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఏంజల్ ఈవిడ. ఆమె ఒక స్త్రీ, వెరీ పవర్ఫుల్, ఆడ సింహం లాంటి ఏంజల్ ఆర్క్ ఏంజల్ ఏరియల్. ఈ ఆర్క్ ఏంజల్ ఏరియల్ ఏం చేస్తారు? భౌతికమైనటువంటి అంశాలని, ధనానికి సంబంధించినటువంటి అప్పులు కావచ్చు, ఏవో కమిట్మెంట్స్ ఉంటూ ఉంటాయి కదా మనకి రెగ్యులర్ లైఫ్ లో. అలాంటి అంశాలు ఏమున్నా కూడా ఈ ఆర్కేంజల్ ఏరియల్ చాలా బ్యూటిఫుల్ గా మనకి సపోర్ట్ చేయగలుగుతారు. అండ్ గాలిని నియంత్రించగలిగేటటువంటి శక్తిని కూడా కలిగి ఉన్నటువంటి వారు. ఓకే. భౌతికమైన అంశాలంటే పిరమిడ్ కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, టీవీలు కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్లు కొనుక్కోవాలి, ఏమో ఉంటాయి కదా మనకి. ఇవేంటి మనం అనుకోవచ్చు, ఏముందండి డబ్బులుంటే అన్ని వచ్చేస్తాయి అనుకుంటారు కదా. కానీ ఇక్కడ డబ్బులుంటే అన్ని వచ్చేవండి. నా దగ్గర నేను ఏదైనా ఒక మంచి వస్తువు కొనాలి అనుకోని డబ్బులు పెట్టుకున్నాను అనుకోండి, కొన్నిసార్లు వస్తువు కుదరదు. వస్తువు కుదురుతుంది, ఆ టైంకి డబ్బులు కుదరవు. ఏం చెయ్యాలి? ఇలాగే గొక్కోవాలి కదా. అలాంటప్పుడు ఆర్కేంజల్ ఏరియల్ కి మీ స్పెసిఫికేషన్స్ చెప్తూ నాకు ఫలానాది కావాలి, లేదా నా పిల్లలు ఇలా మెడిసిన్ చేయించాలనుకుంటున్నాను, లేదా ఇది చేయించాలనుకుంటున్నాను అని చెప్పి మనం దాన్ని క్లియర్ గా వాళ్ళకి చెప్పొచ్చు. లేదా లెటర్ కూడా రాయొచ్చు. నేను చెప్పుకున్నాం కదా, లెటర్ ని కూడా మనము రాసుకోవచ్చు. అయితే ఈ ఆర్కేంజల్ ఏరియల్ ధనానికి, ధనం విషయంలో హెల్ప్ చేయడానికి, భౌతికమైన అంశాలు ఏవైనా సిచ్యువేషన్స్ కావచ్చు, ఏవైనా భౌతికమైనటువంటి అంశాలని, తర్వాత గాలిని నియంత్రించగలిగే విషయంలోని మనకి సపోర్ట్ చేస్తారు. అలాగే వేరే ఒక హీలింగ్ ఏంజల్ తో కలిసి ఆ మనకి ఉండే పెట్స్ ఉంటాయి కదా, యానిమల్స్, వాటన్నింటినీ హీల్ చేసేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. అత్యంత ధైర్యంగా ఉండేటటువంటి ఏంజల్స్ లో ఈమె ఒక ఏంజల్, ఆడ సింహం లాగా పనిచేస్తారంట. అండ్ ప్రైమ్ క్రియేటర్ కి చాలా దగ్గరలో ఉండేటటువంటి వారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ ఏరియల్. ఓకే. నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్. ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ అనేటటువంటి ఏంజల్ ఎవరో తెలుసా? మనిషిగానే జన్మ తీసుకుని, మలాలాగా అమ్మ గర్భంలో జన్మ తీసుకొని మనిషిలాగా వచ్చి చాలా ధర్మబద్ధంగా భూమి పైన జీవిస్తూ వారి యొక్క అంటే ఆ మనిషి నుంచి ఏంజల్ గా, ఏంజల్ నుంచి ఆర్కేంజల్ గా మారి
లార్డ్ మెటాట్రాన్ గా, అంటే భగవంతుడిలో ఐక్యం అయిపోయారంట. యూజువల్ గా ఏంజల్స్ ని భగవంతుడికి మనకి మధ్యలో ఒక వార్తాహరులుగా మనం వీళ్ళని ఆ అంటే లైక్ సంబోధిస్తూ ఉంటాం. యూజువల్ గా ఒక వార్తాహరులుగా వీళ్ళని మనం సంబోధిస్తాం. కానీ వీళ్ళేంటంట, వీళ్ళు ఈ ఎస్పెషల్లీ ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ అండ్ ఆర్క్ ఏంజల్ శాండిల్పాన్ అని ఇద్దరు ఏంజల్స్ ఉంటారండి. ఈ ఇద్దరు ఏంజల్స్ ని బ్రదర్హుడ్, బ్రదర్స్ అని పిలుస్తారంటే ఎందుకు, మనలాగా వీళ్ళ దగ్గర అంటే మదర్ దగ్గర తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి చాలా మంది చెప్తారనమాట, మనలాంటి మనుషులకి వీళ్ళని కొంచెం ఉదాహరణగా తీసుకుని ధర్మబద్ధంగా మీరు జీవించినప్పుడు ఆటోమేటిక్ గా మీరు కూడా ఆర్కేంజల్ స్థితికి వెళ్ళగలుగుతారు అని చెప్పడానికి ఆర్కేంజల్ ఏరియల్, అలా సారీ ఆర్కేంజల్ మెటాట్రాన్ అండ్ ఆర్కేంజల్ శాండిల్పాన్ వీళ్ళ గురించి మనకి చెప్పడం జరుగుతుంది. ఈ మెటాట్రాన్ తాలూకు స్పెషలైజేషన్స్ ఏమిటి అంటే, భూమి పైన మరియు స్వర్గంలో ఉండేటటువంటి పిల్లలని, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఆ పిల్లలని హ్యాండిల్ చేసి వాళ్ళకి ఎనర్జీస్ తో హీల్ చేస్తారు. పిల్లలు గబుకని హాస్పిటలైజ్ అయినా మనం కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు వాళ్ళ హీలింగ్స్ కోసం ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ అనే ఏంజల్ ని మనము ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే ఈయన గాడ్ తో ఈక్వల్ కదా, ప్రొటెక్షన్ కి మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే మన ఎనర్జీస్ చాలా లో ఉన్నప్పుడు హైగా మన ఎనర్జీస్ ని చేయడానికి, మనకి అన్ని రకాలుగా సహాయపడటానికి ఇన్వైట్ చేయొచ్చు. తర్వాత నాలెడ్జ్ విషయంలో, ఏదైతే నాలెడ్జ్ మనం అది భౌతికంగా అవ్వచ్చు, ఒక ఆర్ట్ విషయంలో అవ్వచ్చు, స్పిరిచువల్ నాలెడ్జ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఎలాంటి నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ నాలెడ్జ్ అంతటినీ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా, అవకతవకలు లేకుండా ఎగ్జాక్ట్ గా నాలెడ్జ్ ని టు ద కోర్ ఇవ్వగలిగేటటువంటి ఏంజల్ ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్. ఓకే, అలాగే మనకి చక్కటి హీలింగ్స్ కి కూడా ఈ యొక్క మెటాట్రాన్ అనేటటువంటి ఏంజల్ చాలా బ్యూటిఫుల్ గా సహాయం చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్. ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్ అనేటటువంటి ఏంజల్ ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ భూమిపై నుంచి బాడీ వెకేట్ చేసేసి బాడీ వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళు చాలా మంది నాలెడ్జ్ ని, అంటే ఇక్కడ వచ్చి కొంత డిజైన్ చేసుకొని మనం ఇక్కడ వస్తాం కదా, వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ ని తీసుకోలేనప్పుడు, సడన్ గా వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినప్పుడు పైకి వెళ్ళి అక్కడ సర్వైవ్ అవ్వలేక, ఇక్కడ మన మధ్యలో ఉండలేక ఎర్త్ బాండింగ్ సోల్స్ గా కొంతమంది ఈ భూమి పైన ఉండిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్ అనేటటువంటి వారు వాళ్ళు చాలా రోధిస్తూ ఉంటారు. మనం కొంచెం ఏమంటారు, గాలి అలా చెప్తాం కదా, గాలి సోకింది అలా, అట్లాంటి ఆ ఏమంటారు, అట్లాంటి అర్త్ బాండింగ్ సోల్స్ అని మనం మన టర్మినాలజీలో అర్త్ బాండింగ్ అంటారు. ఆ అర్త్ బాండింగ్ సోల్స్ ని ఆ ఈ ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్ అనేటటువంటి వారు వారి యొక్క చక్కటి కరుణతో వాళ్ళని ఫస్ట్ హీల్ చేస్తారు. హీల్ చేసి ఆ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ లో వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో, నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళడానికి కావాల్సిన జ్ఞానంతోని, ప్రేమతోని వాళ్ళని ప్రశాంతంగా చేసి ఆ ఉన్నతమైన లోకాలు, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో దానికి నెక్స్ట్ స్టేజ్ కి వాళ్ళని స్వర్గానికి, అంటే స్వర్గలోకం అని మనం అంటామే, అంటే పాజిటివ్ వరల్డ్స్, హయ్యర్ వరల్డ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి హయ్యర్ వరల్డ్స్ కి పంపించడానికి ఈ ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్ అనేటటువంటి వారు మనకి చాలా బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట, రోదనంతా కంట్రోల్ చేసి. సో ఎవరైనా చనిపోయి లైక్ అలా బాడీ వెకేట్ చేసేసి కొంతమంది కనపడుతూ ఉంటారు, లేదా మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కనబడుతూ ఉంటారు కదా, అలా కనపడినప్పుడు భయపడద్దు. లేదా ఎవరైనా వేరే సోల్స్ వస్తున్నాయి అనుకోండి, భయపడొద్దు. ఫస్ట్ ఏం చెయ్యాలి, మనం హాయిగా కళ్ళు మూసుకొని పత్రిజీని ఇన్వైట్ చేసుకోండి. పత్రిజీని ఇన్వైట్ చేసుకొని, నాకు పూర్తిగా ప్రొటెక్షన్ కావాలి పత్రిజీ అని అడిగేసి, ఆయన ప్రొటెక్షన్ తో చక్కగా ఇలా చేతులు పెట్టుకొని ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను, ఈ పర్టిక్యులర్ స్టోరీ కి అన్ని రకాలుగా కంఫర్టబుల్ గా ఉంచి వారిని ఉన్నతంగా తీసుకువెళ్ళండి అని మనం చెప్పేస్తే మనం
చక్కగా మన ఆరా ప్రొటెక్ట్ చేయమని పత్రి సార్కి చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేస్తే అన్ని అప్పచెప్పేసి వీరితో ఎటువంటి కార్డ్స్ ఉన్నా అవన్నీ పూర్తిగా కట్ అయిపోవాలి అని చెప్పేసి మనము ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇన్వైట్ చేసుకుని వాళ్ళకి అప్పచెప్పేస్తే ఇంకా మళ్ళీ మనం ఆ సోల్‌ని పిలవటాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. వాళ్ళు ఆ ప్రాసెస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన లేక్ ఆఫ్ నాలెడ్జే ఉండిపోతారు వాళ్ళు. సో, ఆ నాలెడ్జ్ అంతా అందించేసి చక్కగా తీసుకెళ్ళిపోతారు. ఓకే. నెక్స్ట్ ఏంజెల్. ఆర్క్ ఏంజెల్ చామియల్. ఓకే. ఆర్క్ ఏంజెల్ చామియల్. ఈ ఆర్క్ ఏంజెల్ చామియల్ అనేటటువంటి వారిని ప్రేమకు సంబంధించిన దేవతగా మనము చూసుకోవచ్చు. ఓకే. ప్రేమకు సంబంధించిన దేవతగా మనము ఆర్క్ ఏంజెల్ చామియల్ అనేటటువంటి వాళ్ళని మనం ట్రీట్ చేయొచ్చు. చాలా మందికి లాస్ట్ థింగ్స్ ఉంటాయి. చాలా సెంటిమెంట్ ఇప్పుడు మామూలు వస్తువులు పోతే కొంచెం గింజుకుంటాం, 2 రోజులు వదిలేస్తాం. కానీ కొన్ని సెంటిమెంటల్ థింగ్స్ అవి చిన్నవే అయ్యుండొచ్చు, తక్కువ కాస్ట్‌వే అయ్యుండొచ్చు. బట్ వస్తువులు పోయినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! అలా వస్తువులేవైనా బాగా సెంటిమెంట్ అని అనుకున్న వస్తువులు యూజువల్‌గా ఏది పోయినా ఇబ్బంది పడతాం మనం. సో, కొన్ని మర్చిపోగలుగుతాం, కొన్ని వదలలేం. పట్టేస్తాం కదా! అలాంటి వస్తువులేమైనా పోయినప్పుడు ఆర్కేంజెల్ చామియల్ అనేటటువంటి వారిని ఇన్వైట్ చేసి లాస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తిరిగి వారి యొక్క గైడెన్స్ ద్వారా పొందవచ్చు. ఇలా కొన్ని వందల ఎక్స్‌పీరియన్సెస్ నాకు వేరే వాళ్ళకి కూడా. ఓకే. వేరే వాళ్ళ వస్తువు పోతే మీరేం పని కట్టుకొని చెయ్యొద్దు. వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళనే తెప్పించుకోమని చెప్పండి. ఓకే. నెక్స్ట్ థింగ్ లాస్ట్ రిలేషన్స్ ని కూడా ఈ ఆర్కేంజెల్ చామియల్ మనకు అందించగలుగుతారు. లాస్ట్ రిలేషన్స్ అంటే కొంతమంది మన ప్రమేయం లేకుండానే మనకి ఇది ఉండదు. అంటే మనకి ఇష్టం ఉండదు వాళ్ళని వదిలేయటం. బట్ స్టిల్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మనల్ని వదిలేసి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? లాస్ట్ రిలేషన్స్ వాళ్ళని మనం ఆర్కేంజెల్ చామియల్ తో మాట్లాడి ఆ రిలేషన్ ని మనకి అందించమని చెప్పి మనం అడగవచ్చు. క్లియరా? లాస్ట్ రిలేషన్స్ ని, లాస్ట్ థింగ్స్ ని మనకి తిరిగి చేర్చి ఆతృతగా ఉంటారే. హడావిడి, ఆతృత, పిచ్చ కంగారులో ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి చక్కటి ఒక ప్లెజెంట్ అండ్ పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయటంలో ఈ ఆర్కేంజెల్ చామియల్ ది బెస్ట్ అని మనం చెప్పొచ్చు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవ్వనివ్వండి, వాటన్నింటిని కూడా బ్యాలెన్స్ చేయగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది. అంటే లవ్‌కి సంబంధించినటువంటి వారు కదా! ఇవన్నీ వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ ద లవ్. కాబట్టి ఆ విషయాలలోని ఈ ఆర్కేంజెల్ చామియల్‌ని మీరు అడిగి హెల్ప్ తీసుకోవచ్చు. అంటే ఇట్లాంటి విషయాలు యూజువల్‌గా బీయింగ్ అన్ ఇండియన్స్ మనం ఎవరితోనూ డిస్కస్ చేసేటటువంటి అంశాలు ఉండవు కాబట్టి ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ గో ఫర్ అ సైకియాట్రిస్ట్ అండ్ ఆల్. ఇఫ్ నాట్ చక్కగా ఆర్కేంజెల్ చామియల్‌ని అడిగి మీరు దానికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకుంటూ దానికి సంబంధించిన హెల్త్ వైస్ కానీ, మైండ్ వైస్ కానీ, ఎమోషన్ వైస్ కానీ కరెక్షన్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంజెల్ ఈస్ ఆర్క్ఏంజెల్ గ్యాబ్రియల్. ఆర్క్ఏంజెల్ గ్యాబ్రియల్ అనేటటువంటి వారు చాలా 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 పవర్ఫుల్ ఏంజెల్. ఎంత పవర్ఫుల్ ఏంజెల్ అంటే ఆయన రాక అంటే మనం నిన్న అంతా డిస్కస్ చేసుకున్నాం కదా! ఏంజెల్స్ వస్తున్నప్పుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ ని మనం చూడొచ్చు అని మనం చెప్పుకున్నాం. ఆ ఫ్లేవర్స్ ని చూస్తున్నప్పుడు వీరి ఫ్లేవర్ ఏంటంటే గంభీరం. విపరీతమైన గంభీరమైనటువంటి ఏంజెల్ అన్నమాట. ఆయన రాకని మనం గంభీరత్వంతో గుర్తించవచ్చును. ఓకే. ఇంత గంభీరమైన ఏంజెల్ కదా! ఏం హ్యాండిల్ చేస్తారో తెలుసా? ఎంత సెన్సిటివిటీ ఉంటదో చూడండి. ఇంత గంభీరమైన ఏంజెల్ అయినా ఎంత సెన్సిటివిటీ అంటే గర్భధారణ విషయంలో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్స్ చుట్టూ తిరుగుతారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదని డాక్టర్ చెప్తారు. బట్ దే ఆర్ ఫేసింగ్ ద ఇష్యూస్. అలా గర్భధారణ విషయంలోనూ, పిల్లల్ని పెంచే విషయంలోనూ పేరెంటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా! పిల్లల్ని పెంచే విషయంలోనూ, పిల్లలను దత్తత తీసుకునే విషయంలోనూ చూసారా? ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కదా! ఆయన ఎంత గంభీరంగా ఉన్నా కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేసేటటువంటి ఏంజెల్ ఈ ఆర్క్ ఏంజెల్ గ్యాబ్రియల్. మరి
అలాంటప్పుడు వీరు ఒక స్పెషాలిటీ ఉంది ఏంజల్ కి. ఏంటంటే ఎవరైతే టీచర్స్, ప్రెస్ రిపోర్టర్స్, రైటర్స్, ఐ రిపీట్, టీచర్స్, ప్రెస్ రిపోర్టర్స్ అండ్ రైటర్స్. ఓకే, వీళ్ళ రూపంలో మనం ముందు డిస్కస్ చేసుకున్న ఈ 3 ఇష్యూస్ ఉన్నాయి కదా, గర్భధారణ, పిల్లల్ని పెంచడము, తర్వాత దత్తత. ఈ విషయాలలో ఈ ముగ్గురి తాలూకు సపోర్ట్ తోని మనకి మెసేజెస్ ఇస్తారు. అంటే వీళ్ళ రూపంలో అని చెప్పొచ్చు. క్లియర్ గా మన భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళ రూపంలో. మీరేదన్నా ఈ మూడికి సంబంధించిన ఒక విషయం గురించి అనుకున్నారు, పక్కన ఎవరో తారసపడతారు మనకి, ఏ టీచరో, ఏ పత్రికా విలేకరులో, ఏ రైటరో తారసపడి వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే మాత్రం చాలే వీడేమి ఇచ్చాడని మాత్రం అనుకోకండి రోయ్. అది డెఫినెట్ గా ఆర్క్ ఏంజల్ గ్యాబ్రియల్ వాళ్ళ రూపంలో వచ్చి మనకి ఆ సలహాలని ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కొంచెం అవేర్నెస్ తో ఉండి మీరు ఇలా ఏమైనా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరి ద్వారా అయినా వస్తున్నప్పుడు వాళ్ళని చిన్న చూపు చూసి తక్కువ చేసి చేయకండి. ఏమో ఏంజల్స్ ఎవరి రూపంలోనైనా వచ్చి మనకి ఒక సలహా ఏదన్నా ఒక రూపంలో ఒక హెల్ప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఈ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, ఆర్కేంజల్ గ్యాబ్రియల్ జీసస్ అనేటటువంటి మాస్టర్ ఎసెండ్ అయ్యేటటువంటి ఆ ఎసెన్షన్ ప్రోగ్రామ్ లో సపోర్ట్ చేసినటువంటి వారు. చాలా మంచి ఎనర్జీస్ తో కానీ, నాలెడ్జ్ తో కానీ ఆయన జీసస్ అసెండ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన వాళ్ళలో మెయిన్ ఏంజల్ ఈస్ ఆర్క్ ఏంజల్ గ్యాబ్రియల్. ఓకే, అలాగే రక్షణ శాఖ. ఇప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు? సెక్యూరిటీ గార్డ్స్, లేకపోతే పోలీసులు, రక్షణ వ్యవస్థ. అట్లాంటి వాళ్ళని వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అంటే ఎందుకంటే వీళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా, ఈ పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ. సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఎట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ, నెగటివ్ థింగ్స్ కానీ జరగకుండా చాలా వరకు ఈ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ వాళ్ళని హోల్డ్ చేసి చక్కగా చూసుకుంటూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి కొన్ని సార్లు అమావాస్య కదండి, కొంచెం అట్లిట్లా ఉన్నాడు, లేదేదో గాలి సోకినట్లుగా అనిపిస్తోంది, ఇలా ఏదైనా కొంచెం అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు ఆర్క్ ఏంజల్ గ్యాబ్రియల్ ఒక ఏంజలిక్ వరల్డ్స్ కి, కొన్ని ఏంజలిక్ వరల్డ్స్ కి మహారాజు, రారాజు లాగా ఉంటాడనమాట. ఆయనకి రారాజు అన్నందుకనే ఒక ఏమంటారు దాన్ని, ఒక గుర్రం ఉంటది. ఓకే, చేతిలో ఖడ్గం ఉంటది. ఆ ఖడ్గం ఎంత పవర్ఫుల్ అంటే అది ఒక లైట్ స్క్వాడ్ అని చెప్పాలి. అంటే కాంతితో కూడుకున్నటువంటి ఖడ్గం. ఆ ఖడ్గం పట్టుకుని మనము ఒక్కొక్కసారి మనం చూస్తాము ధ్యాన మహాచక్ర కానీ, మనకి పెద్ద పెద్ద వర్క్ షాప్స్, డిఎన్ఏ వర్క్ షాప్ కావచ్చు, ఏంజల్ వర్క్ షాప్స్ కావచ్చు, ఏదైనా నక్షత్రముఖులు కావచ్చు, వాట్ ఎవర్ సేఫ్ కావచ్చు, ఇలా స్పిరిచువల్ వర్క్ షాప్స్ అందరూ ఒక చోటకి గ్యాదర్ అయి చేసేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ నెగటివ్ ఎనర్జీస్ కొంచెం కాపుకాసుకొని కూర్చుంటాయి అన్నమాట. ఎవరైనా దొరుకుతారా, ఎనర్జీ దొరుకుతాదా, దోచేద్దాం, దొంగిలించేద్దాం, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే దొంగిలించేయడానికి చూస్తారు. అలాగే అక్కడ ఎవరైనా కొంచెం టిక్లింగ్ మైండ్ సెట్ ఉండి వాళ్ళ మీద వాళ్ళకి అంత ఎనర్జీ మీద, వాళ్ళ ఎమోషన్స్ మీద గ్రిప్ లేని వాళ్ళని వాళ్ళు పట్టేసుకుంటాయి అనమాట ఆ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్. అట్లాంటప్పుడు ఈ ఆర్క్ ఏంజల్ గ్యాబ్రియల్ ఏం చేస్తారంటే వాళ్ళందరినీ ఇలా చుట్టుముట్టేసి ఆ సరౌండింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే వర్క్ షాప్ జరుగుతోంది అనుకోండి, ఈ వర్క్ షాప్ అంతా చుట్టుముట్టేసి ముందు రోజే దాన్ని అంతా ఎనర్జీస్ వైజ్ గా క్లెన్స్ చేసేసి ఒక ఎనర్జీ ఫీల్డ్, ఒక వలయం వేసేస్తారనమాట. ఒక వలలాగా, ఎనర్జీ వలలాగా వేసేసి ఆయనకి, ఆ గ్యాబ్రియల్ అనే ఏంజల్ కి ఒక సైన్యం ఉంటుంది ఫ్రెండ్స్. రాజు కదా, సైన్యం ఉంటుంది. ఆ సైన్యం అంతటిని పట్టుకొని వచ్చి ఆయన కూర్చుని మొత్తం సైన్యం అందరినీ చుట్టూతా పెట్టి మంచి ప్రొటెక్షన్ లో ఈ వర్క్ షాప్స్ అన్ని చేపిస్తుంటారు. ఓకే, అలాగే ఈ వర్క్ షాప్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ ప్రొటెక్షన్ తో పాటుగా మనం ఉంటాం కదా పార్టిసిపెంట్స్, వర్క్ షాప్ చేసే వాళ్ళు కానీ, నిర్వహించేటటువంటి వాళ్ళు అందరు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని తర్వాత అటెండ్ అవుతున్న వాళ్ళకి ఏం చేస్తారంటే కొన్ని వర్క్ షాప్స్ లో చాలా మంది ఎక్స్పీరియన్సెస్ చెప్పడం నేను చూశాను, విన్నాను కూడా. నేను కూడా అనుభూతి చెందా. వాళ్ళొచ్చి
మన ఫిజికల్ బాడీలో కానీ, మెంటల్ బాడీలో కానీ, ఎమోషనల్ బాడీలో కానీ ఉన్న చెత్తని ఎలా తీస్తున్నారంటే ఏసి కింద ఏసి కుమ్మి పట్టి లాగి తీసి పడేస్తుంటారు అనమాట. ఓకే. అంటే చెత్తలన్నింటినీ ఉతికేసి ఆరేసేసి తీసేసే టైప్ లో చక్కగా ఒక ఏమంటారు ఒక చాకలి రేవు పెట్టేసినట్టు చేసేస్తారనమాట. అంటే మన బాడీస్‌ని మనలో చాలా చెత్తలుంటాయి కదా! ఇక్కడ చాలా పోగేసేసుకొని ఉండుంటాము కర్మల రూపంలో వాటెవర్. అట్లాంటి మన బాడీస్‌నంతటిని ఫుల్‌గా తొక్కి నార తీయడం అంటారే, ఆ టైప్‌లో వాళ్ళు మనకి హీలింగ్స్ చేస్తూ ఉంటారు. ఓకే. అలా కూడా ఈ యొక్క ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ మనకి సపోర్ట్ చేస్తారు. ఇంకొక మెయిన్ విషయం ఏం చెప్పాలి అంటే, ఎప్పుడైనా చాలా లో అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది, చికాకుగా ఎంత ఉప్పేసుకొని స్నానం చెయ్యు, ఈ పిరమిడ్ కింద కూర్చో, క్రిస్టల్స్ పట్టుకో, ఇంకా ఏమి చేసినా చికాకుగా అయిపోయినప్పుడు, ఆర్క్ ఏంజెల్ గ్యాబ్రియల్ యొక్క ఖడ్గం ఉంటుంది కదా! ఆ ఖడ్గాన్ని ఆయన్ని ఇన్వైట్ చేయండి. ఆర్కేంజెల్ గ్యాబ్రియల్‌ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఆయన తాలూకా మాస్టర్ మీ తాలూకా ఖడ్గంతో నాలో ఉండేటటువంటి చీకటిని, నెగెటివ్స్‌ని వేరే వాళ్ళ గురించి మనం అనుకున్నవి, మన గురించి వేరే వాళ్ళు అనుకుంటున్న థాట్స్ చాలా ఉంటాయండి. వేరే వాళ్ళతో మనకి, వాళ్ళ నుంచి మనకి కూడా. సో, అటువంటి సరికాని కార్డ్స్‌ని నాలో ఉండే సరికాని విషయాలన్నింటినీ మీ యొక్క దివ్య ఖడ్గంతో ఆ లైట్ అంటే నాలెడ్జే కదా! ఆ లైట్‌తో వీటన్నింటిని ఛేదించేసేయండి అని పూర్తిగా ఆర్కేంజెల్ గ్యాబ్రియల్‌కి సరెండర్ అయ్యి చూడండి ఒకసారి. చాలా డిఫరెన్స్ వస్తుంది. అలాగే మెడిటేషన్ కూడా చక్కగా కుదరాలి నాకు అని చెప్పేసి కూర్చుంటే ఆ ఖడ్గంతో ఆ చెత్తలంతటిని కట్ చేసేసి పడేస్తాడనమాట ఆయన. సో, అంత బ్యూటిఫుల్ గా మనకి ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ అనేటటువంటి వారు చాలా బ్యూటిఫుల్ గా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఆర్కేంజెల్ హానియల్. ఆర్కేంజెల్ హానియల్. ఈ హానియల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తారు? హానియల్ అనేటటువంటి ఏంజెల్ ఒక స్త్రీమూర్తి. ఈమెకి ఒక ఏమంటారు దివ్య దృష్టి, యోగ దృష్టి ఉంటుందన్నమాట. ఆమెకి ఉండేటటువంటి ఆ యొక్క యోగ దృష్టితో మనలో ఉండేటటువంటి అంటే ఫీమేల్స్ కి ఎస్పెషల్ గా ఫీమేల్స్ కి ఉండేటటువంటి పీరియడ్స్ కి సంబంధించిన విషయాలు కానీ, గర్భాశయంలో ఏమైనా విషయాలు కానీ, అంటే ఓవరాల్ స్వాధిష్టాన ఈ అధిష్టాన అనేటటువంటి చక్ర ఏంటి బొడ్డుకి 2 అంగుళాల కింద దాదాపుగా ఉంటుంది. సో ఆ చక్ర ఉండేటటువంటి ప్రదేశంలో మన ఆ చక్రాలో ఇష్యూస్ వస్తే మనకి ప్యాషనేటెడ్ సెక్స్, మన క్రియేటివిటీ, తర్వాత మనకి సంబంధించిన పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇట్లాంటివి కొంచెం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలలో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ ఆర్క్ ఏంజెల్ హానియల్ అనేటటువంటి ఏంజెల్ తన యొక్క యోగ దృష్టితో ఇట్లాంటి ఈ స్వాధిష్టానానికి సంబంధించినటువంటి అధిష్టానం అంటే మన పైన మనకొక అధిష్టానం, ఒక గ్రిప్ అంటే ఎమోషనల్ గా లో అయిపోయినప్పుడు కూడా ఈ కొంచెం స్వాధిష్టానాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎమోషన్స్ కంట్రోల్ ఉండవు. కొంతమందికి గమనించండి. వాళ్ళకి సెక్షువల్ ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు. కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ అధిష్టాన సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆర్కేంజెల్ హానియల్ ని మనం ఇన్వైట్ చేయొచ్చు. ఓకే. చాలా గొప్ప గొప్ప ఎక్స్పెరిమెంట్స్ జరగటము, చాలా గొప్ప రిజల్ట్స్ రావటాన్ని కూడా నేనైతే గమనించాను. ఒకానొక ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పలేము. ఇదొక ఒక ఎక్స్‌పీరియన్స్ గా మనం తీసుకుందాం. ఒక అమ్మాయికి పుట్టుక నుంచి ఆమెకి గర్భాశయం అనేటటువంటిది లేదు. ఓకే. సో, అమ్మాయి అంటే గర్భాశయము లేదు. ఆ స్త్రీకి సంబంధించినటువంటి పెళ్ళైన తర్వాత జరిగే ప్రక్రియలకి అనుకూలమైనటువంటి బాడీ అనేటటువంటిది పాపం ఆ అమ్మాయికి లేదు. పిల్లలు పుట్టడానికి కావాల్సినటువంటి అవేమీ కూడా లేవు. సో, ఎలా అట్‌లీస్ట్ పోనీ పిల్లలు పుట్టకపోయినా కనీసం భార్యాభర్తలకు ఒక రిలేషన్ కావాలి. దానికి సంబంధించిన అవయవాలు కూడా పూర్తిగా ఫార్మ్ అవ్వలేదనుకుంటా ఆ అమ్మాయికి. సో, చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు. అంటే పీరియడ్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడి మదర్‌కి, ఫాదర్‌కి ఉంటుంది కదా! ఒక మదర్ వచ్చి ఆమెకెలా అంటే అయిపోయింది. ఫాదర్ అయితే చెప్పుకోలేక ఏడుస్తాడు, బాధపడతాడు. మదర్ పరిస్థితి ఏంటంటే దానికి ఏదైనా ఇచ్చేసి నేను కూడా చచ్చిపోతా. ఇట్లాంటి పరిస్థితి వస్తుందామె ఒక ఆమె. సో, అప్పుడు చెప్పాను. అమ్మా ఇలా ఉంటుంది. నువ్వేం కంగారు పడకు.
ట్రై చేసి నువ్వు ఫోకస్డ్ గా ట్రై చేస్తే బాగుంటుంది అంటే ఆ అమ్మాయి కూర్చుంది. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, కూర్చుంది. నువ్వు హార్ట్ఫుల్ గా అన్ని లాజిక్స్ పక్కన పెట్టి డాక్టర్స్ ఏం చెప్పారు అన్ని పక్కన పెట్టి నీకేం కావాలో చూసుకో. ఇంకా గర్భం కావాలి, భర్తతో సరైన సంభోగం జరగటానికి కావాల్సిన అన్ని ఉండాలి, ప్రాపర్ గా అరేంజ్ అవ్వాలని అనుకో. అంటే ఫ్యామిలీ లైఫ్ కి కావాల్సినవన్నీ ప్రాపర్ గా అరేంజ్ అవ్వాలి అనుకో అని చెప్పానంటే ఆ అమ్మాయికి చిన్నపిల్లకి అంతేం తెలియదు కదా. సో చెప్పిన తర్వాత ఆ అమ్మాయి మేడం అనుకున్నాను మేడం. తర్వాత నెక్స్ట్ 1-2 days లోనే కూడా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి వెళ్ళిన తర్వాత ఆ ఆర్కింజల్ హ్యానియల్ తో కనెక్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి లోపల పొట్ట లోపల కింద నుంచి అనుకుంటా పొట్ట లోపల చెయ్యి పెట్టి ఇలా ఫుల్ గా రుబ్బుతున్నట్టుగా అన్నమాట. ఇలా చెయ్యి పెట్టి రుబ్బుతున్నారు ఎవరో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట అమ్మాయికి. సో తెలుస్తోంది ఆ అమ్మాయికి ఆ కరెక్ట్ గా ఆ బొడ్డు కింద స్వాదిష్టానాలోనే ఎవరో చెయ్యి పెట్టి తిప్పుతున్నారు మేడం తెలుస్తోంది. అంటే వాళ్ళకి జరుగుతూ ఉంటాయి పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా. మా ఫ్యామిలీలో కూడా చాలా మంది మీద మేము ఇవి అంటే చెప్పడము, మెడిటేటర్స్ చెప్పటము, వాళ్ళు చేయటము, అసలు పీరియడ్స్ రాకుండా 2 నెలలు 3 నెలలు ఆగిపోతూ ఉంటే ఇమీడియట్ గా ఇలా అనుకోండి అంటే నైట్ ఇలా అనుకోవడం, ఇమీడియట్ గా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ప్రాపర్ పీరియడ్స్ వచ్చి కరెక్ట్ టైంలో అన్ని క్లోజ్ అవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్. ఓకే. సో ఒకవేళ మీరు ఎవరికైనా గైడ్ చేయాలి అంటే ఎలాంటి డౌట్ లేకుండా మీరు గైడ్ చెయ్యండి. ఓకే. ఇన్ కేస్ ఇంకా ఏదైనా డౌట్ వస్తే మన దగ్గర ఏంజల్స్ అనే ఒక బుక్ అవైలబుల్ గా ఉంది కాబట్టి ఆ బుక్ ని వాళ్ళకి సజెస్ట్ చేయండి. అండ్ లేదు అనుకుంటే మనకి ఫోన్ చేసినా కూడా మనం గైడ్ చేయొచ్చు. ఓకే. మీరు ఎలాంటి మనం ఏంటంటే వీళ్ళకి గైడ్ చేసేటప్పుడు ఎలాంటి ఈగో లేకుండా నేనే చేసేస్తున్నాను అనేది ఏమీ లేకుండా చక్కగా వాళ్ళకి కావాల్సిన దాన్ని పూర్తిగా సరెండర్ అయిపోయి గైడ్ చేసేయండి సరిపోతుంది. అక్కడ మళ్ళీ నేనే చేశాను అనేది వద్దు మనకి. అక్కర్లేదు. ఎందుకంటే మనం అక్కడ ఏం చేయట్లా. మనం సరెండర్ అయ్యి ఒక కనెక్షన్ ని ఇస్తున్నాం అంతే. అందరం ఇక్కడ ఒకటే. కాబట్టి ఎలాంటి ఇది పెట్టుకోవద్దు. ఓకే. తర్వాత ఆర్కేంజల్ జెరామియల్. ఆర్కేంజల్ జెరామియల్ అనేటటువంటి ఏంజల్ మన యొక్క మనోభావాల పైన పనిచేసేటటువంటి వారు. మన మనస్సులో ఎన్నో రకాలైనటువంటి మనోభావాలు ఉంటాయి. ఈ మనోభావాల పైన పనిచేస్తారు. ఎలా పనిచేస్తారంట? ఈ మనోభావాలకి ఆల్రెడీ మనం ఒక తప్పు చేసేసి ఉంటాం. ఏదో పొరపాటు చేసేసి ఉంటాం. తెలుసో తెలియకో ఒక్కొక్కసారి తెలిసినా పిచ్చిగా చేసేస్తాం. అరే చేశాక రిపెంట్ అయిపోతుండగా ఇందుకు ఇలా చేశాను నేను అని. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? ఈ ఆర్క్ ఏంజల్ జెరామియల్ అనేటటువంటి ఏంజల్ ని ఇన్వైట్ చేసి మనం ఏదైతే తప్పు చేసేసాం, పొరపాటు చేసేసాం, అది ఎలాగైనా అవ్వచ్చు చేసేసామో దానికి మనల్ని మనం క్షమించుకోగలిగేటటువంటి ఎనర్జీస్ ని క్రియేట్ చేస్తారు మనం. ఫస్ట్ అది ఇంపార్టెంట్. మనల్ని మనం క్షమించుకోలేకపోతే నరకంగా ఉంటది. ఏదో గిల్ట్ ఫీల్ అయిపోతూ ఉంటాం. సో ఆ గిల్ట్ ని పక్కన పెట్టి మనల్ని మనము గిల్ట్ లేకుండా క్షమించుకోగలిగేటటువంటి తత్వాన్ని, అలాగే తిరిగి ఆ ఇష్యూని జ్ఞానవంతంగా రీడిజైన్ చేసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ అది రిపీట్ చేయకూడదు కదా. సో అలాగే మిగిలిన లైఫ్ ని, మిగిలిన అంశాలని జ్ఞానవంతంగా డిజైన్ చేసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని మనకి అందించేటటువంటి వారు ఆర్క్ ఏంజల్ జెరామియల్. ఓకే. సో అందుకని మన మనసుకు సంబంధించి మన మనసులో ఆలోచనలకు సంబంధించిన క్లెన్జింగ్ ని చాలా బ్యూటిఫుల్ గా చేయగలిగేటటువంటి వారు ఆర్క్ ఏంజల్ జెరామియల్. ఓకే. నెక్స్ట్ ఆర్క్ ఏంజల్ జోఫియల్. ఆర్క్ ఏంజల్ జోఫియల్. ఈ జోఫియల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తారు? ఈమె ఒక స్త్రీ. ఈ స్త్రీ ఏం చేస్తారంట? కళాకారులకి రక్షణగా ఉంటారంట. అలాగే మనం ఇంట్లో కానివ్వండి, బయట పనిచేసే చోట కానివ్వండి, ఇంకా ఎక్కడైనా సమాజంలో కానివ్వండి, వర్స్ట్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు సిచ్యువేషన్స్. మనకు తెలీదు. మన ప్రమేయం ఉండదు. కొన్నిసార్లు ఏదో మనం ఏదో పిచ్చి పని ఏదో చేసి ఉంటాము. వర్స్ట్ గా అయిపోయిన సిచ్యువేషన్స్ ని అది ఎక్కడైనా క్రమేపీ బ్యూటిఫుల్ గా చెయ్యగలిగేటటువంటి ఎనర్జీస్ ని కలిగి ఉన్నవారు. ఓకే. మన లైఫ్ లో వర్స్ట్ థింగ్స్ ని క్రమేపీ చాలా అందంగా, బ్యూటిఫుల్ గా, చాలా లవబుల్ గా ఫీల్ అయ్యేటట్టు సిచ్యువేషన్స్ ని మారుస్తారు. అలాంటి ఏంజల్ ఈ ఆర్క్ ఏంజల్ జోఫియల్. ఇంకా
మనము కొంతమందికి చూడండి యాడ్ ఏజెన్సీస్ లో పనిచేస్తారు, లేదా లెక్చరర్స్ ఉంటారు, లేదా ప్రవచనకర్తలు ఉంటారు. వీళ్ళకి వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ చాలా అందంగా రావటానికి, బ్యూటిఫుల్ గా ఉండడానికి కూడా ఈ ఏంజల్స్ సహకరిస్తూ ఉంటారంట. అలాగే అందానికి సంబంధించిన ఏంజల్ గా ఈ ఆర్క్ ఏంజల్ జోఫియల్ ని పిలువబడుతూ ఉంటారు. దానికి ప్రసిద్ధి అని చెప్తారనమాట. ఈ ఆర్క్ ఏంజల్ జోఫియల్ అందము ఇన్ ద సెన్స్ మనం ఏమంటే ఈ అందంగా చూస్తూ ఉంటాము. అలాగే మనసు వైజ్, హార్ట్ వైజ్, థాట్ వైజ్ చూడడానికి కూడా అందాన్ని, అంటే చక్కటి దివ్యత్వాన్ని, అందం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏదో తెల్లగా ఉండడం నల్లగా ఉండడం కాదు, ఒక దివ్యత్వంతో మనకి సపోర్ట్ చేయగలుగుతారు అని చెప్తూ ఉంటారు ఈ ఆర్క్ ఏంజల్ జోఫియల్. కానీ ఈ సిచ్యువేషన్స్ ఏవైతే వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయో దాన్ని చాలా 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 బ్యూటిఫుల్ గా మార్చడంలో దిట్ట అని చెప్పొచ్చు ఆర్క్ ఏంజల్ జోఫియల్. నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ మైఖెల్. ఈ ఆర్క్ ఏంజల్ మైఖెల్ కి అది ఇందాక చెప్పుకున్నట్టున్నాం కదా, ఆర్క్ ఏంజల్ మైఖెల్. ఓకే, గ్యాబ్రియల్ గురించి చెప్పాము. అండ్ ఆర్క్ ఏంజల్ కి ఈ దివ్య ఆర్క్ ఏంజల్ మైఖెల్ కి ఈ దివ్య ఖడ్గము, ఒక రాజులాగా కూడా ఉంటారని ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆర్క్ ఏంజల్ రాఘియల్ అనే ఒక ఏంజల్ ఉంటారు. ఈ ఆర్క్ ఏంజల్ రాఘియల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తారు అంటే, ఆర్క్ ఏంజల్ రాఘియల్ ఎప్పుడు కూడా ఒక డివైన్ ఫ్రెండ్లీ నేచర్ ని క్రియేట్ చేస్తారు. ఓకే, డివైన్ ఫ్రెండ్లీ నేచర్ ని క్రియేట్ చేసి ఈ ఆర్క్ ఏంజల్ రాఘియల్ చాలా చాలా, అంటే కొంతమంది మెడిటేటర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఇంట్లో మెడిటేటర్స్ ఉంటారు, కొంతమంది నాన్ మెడిటేటర్స్ ఉంటారు. వీళ్ళందరిలో అంటే ఏం గొడవలు ఆడేసుకొని తిట్టేసుకోరు ఎవరు, బట్ చిన్న కోల్డ్ బార్ లాగా ఏదో చిన్న అసంతృప్తి, మన మీద వాళ్ళకి, వాళ్ళ మీద మనకి కదా. ఇలా చిన్నపాటి అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఒక డివైన్ ఫ్రెండ్షిప్, భార్యాభర్తలు కానివ్వండి, తల్లి పిల్లలు కానివ్వండి, ఇన్లాస్ తో కానివ్వండి, ఎవ్వరి మధ్య అయినా, అలాగే సొసైటీ, మనం అందరం ఉన్నాం కదా, అందరం ఒకే తాటి మీద నడుస్తున్నాం, మనకు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి. సో వాటన్నిటిని క్లియర్ చేసి ఒక డివైన్ ఫ్రెండ్షిప్ ని అందరి మధ్యలో క్రియేట్ చేసి ఒక గొప్ప ఏంజల్ ఆర్క్ ఏంజల్ రాగియల్, వీరి గురించి చాలా, అంటే నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డివైన్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఏది కుదరదు. మనకే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకే కాకుండా ఏంజల్స్ మధ్యలో, ఆర్క్ ఏంజల్స్ మధ్యలో కూడా ఎట్లాంటి పొరపత్యాలు లేకుండా వాళ్ళల్లో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా, హ్యాపీగా ఉండగలిగేటటువంటి దీన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ఈజ్ ఆర్క్ ఏంజల్ రాఫియల్. ఆర్క్ ఏంజల్ రాఫియల్ ఎందుకు? ఆర్క్ ఏంజల్ రాఫియల్ ఏం చేస్తారంటే, ఏదైతే ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని హీల్ చేయడంలో ది బెస్ట్ హీలింగ్ ఏంజల్. ఈయన గురించి చెప్పేటప్పుడు ఇంకొక విషయం నేను చెప్పాలి. ఏంటి అంటే, ఒకసారి నేను ఒక ప్లేస్ కి వెళ్ళాను, పూణే వెళ్ళాము. అక్కడ పౌర్ణమి టైంలో సెషన్ జరుగుతోంది. ఇక్కడ లాగా ఎక్కువ టైం ఇవ్వరు, అంటే ఒక 1 or 2 hours మాత్రమే ఇస్తారు. మనకి వన్ డే వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఒక టూ అవర్స్ మాత్రమే ఇస్తారు. సో నేను ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఇదంతా మెడిటేషన్ చేపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరుగుతోంది, చాలా ఎనర్జీస్ చాలా హైగా ఉన్నాయి, అందరం డీప్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోయాం, చాలా హై ఉన్నాయి. అలా వెళ్ళి చేస్తూ 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 ఆర్క్ ఏంజల్స్ ని ఇన్వైట్ చేస్తున్నాను. చేస్తూ ఉంటే ఎలా ఉంటారో చూడండి అసలు ఏంజల్స్. మనము చాలా, అంటే చెప్పుకోవాలంటే మనకి కొంచెం గర్వం ఉంది, ఇవన్నీ ఒప్పుకోవాలి మనం. వాళ్ళకి ఇవేమి ఉండవు చూడండి. దీని ఒక ఎగ్జాంపుల్ తో అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళని. నేను ఆర్కేంజల్స్ ని ఇన్వైట్ చేసి పిలుస్తున్నాను. ఇప్పుడు మనం ఆర్కేంజల్స్ తో కనెక్ట్ అవుదామని చెప్పేసాను. అందరం నేను ఇలా హార్ట్ మీద చేతులు పెట్టేసుకొని అలా మై మర్చిపోయి ఏంజల్స్ ఇన్వైట్ చేస్తా ఉంటే, ఒక్కొక్క ఏంజల్ ఇన్వైట్ చేసి వాళ్ళ గురించి చెప్పడం అనమాట.
అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటే ఈ ఏంజెల్స్ అందరూ ఒక ఏంజెల్ నా విజన్‌లోకి వస్తున్నారు. సరే ఆ పలానా ఏంజెల్ వచ్చారు కదా అని చెప్పి ఆ ఏంజెల్‌ని పిలుస్తుంటే వాళ్ళని తోసుకొని ఇంకొకళ్ళు ఏంజెల్ వస్తున్నారు. ఇదేంటబ్బా! ఇలా ఒకళ్ళని తోసుకొని ఇంకొకళ్ళొస్తున్నారు అని చెప్పి, సరే వచ్చింది ఏంజెలే నాకర్థమవుతుంది. ఏంటిది అని మళ్ళీ కళ్ళు మూసుకుంటా మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ చుట్టూ చెక్ చేసుకుంటే ఎనర్జీస్ చాలా బాగున్నాయి. పక్కన నా ఫ్రెండ్ ఒకాయన డౌజింగ్ ఇది పెట్టాడు. ఆ డౌజర్ చాలా ఫాస్ట్‌గా తిరిగేస్తుంది. ఏదో విష్ణు చక్రం తిరిగినట్టు. ఇలా ఇలా తిరగడమే కొంచెం కష్టం. అది విష్ణు చక్రం తిరిగినట్టు, ప్లేట్ తిరిగినట్టు తిరిగేస్తుంది. అతను సూపర్ సూపర్ ఎనర్జీస్ అని చెప్తా ఉన్నాడు. ఎనర్జీస్ బాగున్నాయి అర్థమవుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తీరా మళ్ళా కళ్ళు మూసుకొని మళ్ళా చూస్తుంటే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతుంది. అంటే నేనేమైనా పొరపాటు పడ్డానా? నేనేమైనా బ్రెయిన్ వాడుతున్నానా? అని నాకొకసారి డౌట్ వచ్చింది. ఆ విజన్స్ బావుంటాయని తెలుసు. బట్ కొంచెం చెప్పలేం కదా! అని. మళ్ళా అలా పెట్టుకొని కళ్ళు మూసుకొని చూసేటప్పటికి మళ్ళా ఆ ఏంజెల్ తోసుకొని ఇంకొక ఏంజెల్ వస్తున్నారు. మళ్ళా వాళ్ళని ఇన్వైట్ చేద్దామని వాళ్ళని తోసుకొని ఇంకొకళ్ళొస్తున్నారు. వీళ్ళందరూ నన్ను చేయండి, నన్ను ఇన్వైట్ చేయండి, నన్ను ఇన్వైట్ చేయండి అని. ఏంటంటే మనము అంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత ప్రణాళిక కోసము ఒక సాధారణమైన ఒక మెడిటేటరు ఏంజెల్స్ గురించి అందరికీ చెప్పటం ప్రారంభించారు అన్న ఒక విషయానికి వాళ్ళు వాళ్ళ లైఫ్ పర్పస్ ని కోసము మళ్ళాంటి వాళ్ళ దగ్గరికి దిగి వచ్చి నన్ను ఇన్వైట్ చేయండి, నన్ను ఇన్వైట్ చేయండి అని చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లలకి "అరె! నువ్వు కెమెరాలో కనపడతావురా, నువ్వు స్క్రీన్‌లో కనపడతావు, నువ్వు టీవీలో కనపడతావు" అంటే ఏం చేస్తారు ఆళ్ళు? అలా అలా ఒక్కొక్కళ్ళని తోసుకొని కెమెరా ముందుకొచ్చేస్తారు కదా! అలా నా విషయంలోకి రావటం ప్రారంభించారు వీళ్ళందరూ. అప్పుడు నేను అనుకున్నాను వామ్మో! అంటే ఇంత ఏమంటారు? ఇంత డౌన్ టు ఎర్త్ అని మనం చెప్తామే. అంత డౌన్ టు ఎర్త్‌లో ఉన్నారా వీళ్ళందరూ? మనమేందిరా ఏదో ఏదో ఆలోచిస్తాం. ఏదో ఏదో లాగా ఉంటాము. లాస్ట్‌లో ఆర్కేంజెల్ రాఫియల్ వచ్చారు. వచ్చి ఇక్కడ నిలబడ్డారు. నిలబడి ఇంత, ఇంత ఉంది. రౌండ్‌గా ఇంత ఉంటది ఆల్‌మోస్ట్. తెచ్చి ఇలా ఇచ్చారు. ఇచ్చి ఇలా నాకు దగ్గరగా ఇలా పెట్టేసారు. ఇంత దగ్గరలో. ఇలా దగ్గరగా ఇలా పెట్టి ఇదిగో తీసుకొచ్చాను హీలింగ్ బాల్. గ్రీన్ కలర్‌లో ఉంది. ఓకే. మంచి గ్రీన్ కలర్‌లో ఇంత హీలింగ్ బాల్ తీసుకొచ్చి ఇలా పెట్టి ఇదిగో తీసుకొచ్చాను. హీలింగ్ చేసేసుకోండి. మీకోసమే తెచ్చాను. చేసేసుకోండి. అందరూ హీలింగ్ చేసేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎంత చిన్న పిల్లల్లాగా. ఓకే. మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలానే. మనం ఎంత ప్యూర్‌గా ఉంటామో వాళ్ళు కూడా అంతే ప్యూర్‌గా ఉంటారనమాట. అయితే ఈ ప్యూరిటీ విషయానికొస్తే ఇంకొకటి చెప్తాను మీకు. ఓకే. నేనొకసారి మెడిటేషన్‌లో కూర్చున్నాను. చేస్తున్నాను. నాకు ఒక డౌటొచ్చింది. అంటే రెక్కలుండే జీవుల్లో ఈ ఏంజెల్స్ వస్తారు కదా! ఆహ్, మరి మీరు నాకు తూనీగా కనపడతా ఉంది. అది మెడిటేషన్‌లో కూర్చుంటే తూనీగా కనపడింది. దాన్ని అలా అలా చూసి చూసి దీనిలో కూడా ఈళ్ళుంటారా ఏందబ్బా! అని చెప్పి నేను కళ్ళు మూసుకున్నాను. మీరు రెక్కలుండే జీవుల్లో కనపడతారు కదా! ఆహ్, అసలు ఇందులో కూడా మీరుంటారా? నేను ఇలా తలూపి ఇందులో కూడా మీరుంటారా? అని అనుకోని కళ్ళు మూసుకొని మెడిటేషన్‌లో కూర్చున్నా. ఒక తూనీగా వచ్చింది నాకు విజన్‌లోకి. వచ్చి అది కూడా ఇందులో కూడా మేముంటాం అని చెప్పేసి ఎళ్ళిపోయిందనమాట. అంటే చూడండి వాళ్ళు ఎంత నిస్వార్థంగా, ఎంత ప్యూర్‌గా నేనిలా ఎలా అడిగానని వాళ్ళు కూడా ఈళ్ళిలా చెప్పేసి ఎళ్ళిపోయారనమాట. మాస్టర్స్ అంటే ఏదో సీరియస్‌గా మొహాలు పెట్టుకొనుంటారు, మాడు మొహాలేసుకొనుంటారు. కాదు. చాలా ప్లెజెంట్‌గా వెరీ కంఫర్టబుల్ ఎనర్జీస్ ఉంటాయి వాళ్ళతో. మనం ఒక్కసారి ఆహ్, మన ఆరాలోకొచ్చినప్పుడు మనం గుర్తించటం కానీ, మనం వాళ్ళని కంఫర్టబుల్‌గా చేసి, మనం ప్రేమగా వాళ్ళతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే చాలా అంటే తర్వాత ఈ భౌతికంగా ఉండే విషయాలన్నీ చాలా చిన్నవనిపిస్తాయి. భౌతికంగా వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారు, వాళ్ళు అవమానించారు ఇలాంటివుంటాయి కదా మనకి. పత్రిజీ మానం మధురం, అవమానం మధురం అనేటటువంటి మాట అవమానం మధురం అని అంటుంటే, ఈయన అవమానం మధురం అని ఎందుకంటున్నారు అనుకునేదాన్ని. అప్పుడు నాకర్థమైందేంటంటే, వీళ్ళతో పని చేస్తూ ఉంటే, ఇవన్నీ పాపం వీళ్ళకి తెలీదు కదా! ఓకే. పిల్లలు మనల్ని ఇలా కొట్టేసి ఎళ్ళిపోతారనుకోండి. మనం మురిసిపోతా ఉంటాం. ఏరా కొట్టావని వాళ్ళని అంటాం కానీ, వాడు ఇలా అనేసి ఎళ్ళిపోయాడు. లేదా ఏదైనా అనేస్తే పిల్లలు ఇలా అనేసి ఎళ్ళిపోయాడు. అబ్బా! చూడు ఎలా అన్నాడో నన్నని మురిసిపోతూ, మురిసిపోతూ చెప్పుకుంటాం మనలో మనం పెద్దవాళ్ళు. కదా! ఈడు ఇంత పెద్దోడయిపోయాడా అని. అంటే అది అవమానంగా మనం ఏం తీసుకోం. మన పిల్లలే గదా! సో, అలానే వీళ్ళు కూడా అంటే ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత అన్నింటిని మధురంగా తీసుకోగలిగేటటువంటి స్థితికి వెళ్ళిపోతాము అనేటటువంటిది నాకర్థమైంది. నేను కూడా కొన్ని అవమానాలు భరించాను. అలా నేను ఫేస్ చేసినప్పుడు
ఎస్పెషల్లీ నా వర్క్షాప్స్ ఆపేయాలని కొన్ని కొన్ని జరిగాయి కొన్ని చోట్ల. ఒక దగ్గర ఎక్కడో అంటే వాళ్ళకి నచ్చట్లేదు అంతే. జరిగినప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా ఆడపిల్లలు కదా! ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలా అంటున్నప్పుడు నాకేమనిపించేదో తెలుసా? అది కూడా నాకు మధురంగానే అనిపించేది. అప్పుడు నాకర్థమైంది. మేబీ నేను అడిగాను కదా! అవమానం మధురం ఎలా అని. ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏదైనా ఇది ఎలాగబ్బా! అలా ఎలా అయింది? ఏదైనా అయితే మనం చూసి పలానోళ్ళకి ఇలా అయిందంట వాళ్ళ ఫ్యామిలీలో అంటే, అలా ఎలా? అంటున్నామా లేదా? ఎప్పుడు అలా ఎలా అనే ముందు 10 సార్లు ఆలోచించండి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నా లైఫ్‌లో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ విచ్ ఐ కాంట్ షేర్ రైట్ నౌ. కొన్ని విషయాలు చూసి, అవునా! అలా ఎలా అబ్బా! హిందీ సీరియల్లేవో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వేరే వాళ్ళు డిస్కస్ చేస్తుంటే విని, అవునా! అలా ఎలా అబ్బా! అని అడిగినందుకు నా లైఫ్‌లో అది ఇలా అని యూనివర్స్ నాకు చూపించింది. నేను క్వెషన్ ఏసాను కదా! మీలో చాలా మందికి ఇది జరిగి ఉంటది. ఒక్కసారి ఎరుకతో ఆలోచించండి. సో, యూనివర్స్‌కి ఎప్పుడు ఇది ఎలా అని అడగొద్దు. ఓకే. ఇది ఒకవేళ అలా అడిగేసినా ఈ మాటని, ఈ ప్రశ్నని నేను వెనక్కి తీసుకుంటున్నాను అనేటటువంటిది చెప్పుకోండి చాలా అవసరం. లేదు అంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనకి ఇస్తారు. ఓకే. ఎందుకు నువ్వే అడిగావు కదా! ఇదెలా అని. ఇది ఇలాగమ్మా అని చూపిస్తుందనమాట. కాబట్టి నేను నా లైఫ్‌లో ఒక 2, 3 చాలా పెద్ద పెద్ద విషయాలలో, చాలా పర్సనల్ విషయాల్లో నాకిది జరిగిన తర్వాత నేను అప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎరుకతో చాలా జాగ్రత్తగా ఉండడాన్ని ఎరుక ఉండేది. బట్ టూ మచ్ ఎరుక అనేదాన్ని అప్పుడు నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ ఎప్పుడైనా పొరపాటున ఇప్పుడు కూడా అలా ఎలా అంటే, అమ్మో! యూనివర్స్ సో సారీ. ఇది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ వరకే. ఓకే. అని చెప్పి నేను ఆ మాటని వెనక్కి తీసేసుకొని ఆ కార్డ్స్ అన్ని కట్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఇలా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. అలా ఆర్క్‌ఏంజెల్ రాఫియల్. ఈ ఆర్క్‌ఏంజెల్ రాఫియల్ ఆ బాల్‌తో తీసుకొచ్చి మనల్ని హీలింగ్ చేయమన్నారు. అది గ్రీన్ కలర్ కదా! మీరు కూడా ఆ గ్రీన్ కలర్ బాల్‌ని ఇన్వైట్ చేసుకొని పౌర్ణమిని 3 డేస్ కానీ, 5 డేస్ కానీ సెలబ్రేట్ చేసుకోండి. మధ్యలో మూడవ రోజు పౌర్ణమి ఉండాలి. పౌర్ణమికి ముందు 2 రోజులు, మూడవ రోజు పౌర్ణమి, పౌర్ణమి అయిపోయినాక 2 రోజులు. ఓకే. ఇలా మొత్తం 5 డేస్ మనం పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ఆర్క్‌ఏంజెల్ రాఫియల్‌కి సంబంధించిన ఏమైనా మ్యూజిక్ పెట్టుకోండి. యూట్యూబ్‌లో చాలా అవైలబుల్‌గా ఉంటాయి. సో, అందులో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు బుర్ర ఏం వాడక్కర్లేదు. ఓకే. మీకు ఇంట్యూటివ్‌గా ఏదనిపిస్తే టక్కన దాని మీద క్లిక్ చేసి కూర్చోండి. మీరు పని చేస్తున్నప్పుడు కూడా ఈ 5 రోజులు ఎస్పెషల్‌గా పౌర్ణమి 5 రోజులు మీరు పని చేస్తున్నారు. మీరు వాటెవర్ ఏ పర్సనల్ పనులు చేసుకుంటుండ వంట చేసుకోండి. ఇంకేదైనా చేసుకోండి. ఆ మ్యూజిక్ పెట్టేసి ఒక చెవటేసేసి నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను అనే ఒక భావనలో ఉండండి. మీరు బయటకు వెళ్తున్నా, వస్తున్నా చిన్నగా ఏవో ఇయర్ ఫోన్స్ ఏవో పెట్టేసుకొని కంటిన్యూస్‌గా ఆ ఎనర్జీస్‌లో, ఆ ఫ్రీక్వెన్సీస్‌లో ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఎలా అడగాలి హీలింగ్స్ కోసం ఈ ఆర్కేంజెల్ రాఫియల్‌ని అంటే చక్కగా మై డియర్ ఆర్కేంజెల్ రాఫియల్ నాకు పలానా ప్రాబ్లమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి ఉందనుకోండి. నాకు పలానా కడుపు నొప్పి చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తోంది. దీనికి అంటే ఏ సమస్య వచ్చినా కర్మ అండ్ నాలెడ్జ్ ఈ 2 ఇంపార్టెంట్. కాబట్టి దీని వెనక ఉండేటటువంటి కర్మని నేను ధ్యానం ద్వారా దగ్ధం చేసుకోదలుచుకుంటున్నాను. సో, నేను ఈరోజు కూర్చుంటున్నా ధ్యానంలో. దీని ద్వారా కర్మని క్లియర్ చేయండి. అలాగే అంటే వీటికి సపోర్ట్ చేయండి. అలాగే ఈ స్టమక్ పెయిన్ ఏదైనా నాలెడ్జ్‌ని నాకు ఇవ్వాలనుకుంటూ ఉంటే, ఒక్కవేళ నేను ఏదైనా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటే గుర్తుపెట్టుకోండి. అడిగేటప్పుడు చాలా క్లియర్‌గా ఉండాలి. నాలెడ్జ్ తీసేసుకుంటే అనవసరమైనవైతే అక్కర్లేదు మనకి. మనం ఏదైనా రిసీవ్ చేసుకోవాల్సింది ఉంటే మాత్రమే నేనేదైనా నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవాల్సి ఉంటే గనక, ఆ నాలెడ్జ్‌ని నేను ఈ ధ్యానంలోనే కాంతి ద్వారా స్వీకరిస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి. ఆ నాలెడ్జ్‌ని నేను రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి ధ్యానంలోనే ఆ కాంతిని తెల్లటి కాంతిని నేను స్వీకరిస్తూ ఉన్నాను అని చెప్తూ హాయిగా మన లోపలికి ఆ కాంతిని స్వీకరిస్తూ ఈ సంబంధించిన కర్మల్ని మనం దగ్ధం చేసుకోవచ్చు. కర్మల్ని దగ్ధం చేసుకొని నాలెడ్జ్ తీసుకుంటే ఆ ఇష్యూ మళ్ళీ మనకి రిపీట్ అవ్వదు అనేటటువంటి దాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈస్ ఇప్పుడు ఆర్కేంజెల్ రాఫియల్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈస్ ఆర్కేంజెల్ రెజియల్. ఆర్కేంజెల్
రెజియల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తూ ఉంటారు? ఆర్కేంజల్ రెజియల్ అనేటటువంటి వారు ప్రైమ్ క్రియేటర్ కి వీరు కూడా కొంత దగ్గరలో ఉంటూ యూనివర్స్ లో ఉండేటటువంటి నేచర్ లో ఉండేటటువంటి సీక్రెట్స్ ని అన్నింటినీ హ్యాండిల్ చేయగలిగేటటువంటి వారు ఆర్కేంజల్ రెజియల్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఆర్కేంజల్ రెజియల్ నేచర్ సీక్రెట్స్ ని హ్యాండిల్ చేస్తూ ఆ, మనకి పూర్వ జన్మ స్మృతుల రూపంలోను, కళలు అంటే డ్రీమ్స్ రూపంలోను మన యొక్క పాస్ట్ ని క్లెన్స్ చేస్తారు. మన కర్మల్ని, ఆ పూర్వజన్మలు అప్పుడు ఏదో ఒక ట్రాన్స్ లో ఉంటాము, ఏదో గుర్తొచ్చినట్లుగా అవుతుంది. ఆ రూపంలో ఏం చేస్తారంట? క్లెన్జింగ్ జరుగుతుందంట. మనకి పూర్వజన్మల తాలూకా కర్మల్ని క్లెన్స్ చేసేస్తారు ఇప్పుడు అనుభవిస్తున్న వాటిని. కానీ ఈ కర్మల్ని క్లెన్స్ చేయటంలో ఈ ఆర్కేంజల్ రెజియల్ అనేటటువంటి వారు పూర్వజన్మ స్మృతుల రూపంలోని, కళల రూపంలోని మనకి సపోర్ట్ చేస్తారు. అలాగే ఈయన ది నేచర్ అనే ఒక బుక్ ని కూడా ది బుక్ ఆఫ్ ద ఏంజల్ రెజియల్ అని ఉంటుందంట. ఆ బుక్ ఆఫ్ ద ఏంజల్ రెజియల్ అనేటటువంటి పుస్తకం ద్వారా చాలా నేచర్ కి సంబంధించినటువంటి సీక్రెట్స్ అందులో ఉంటాయి అని చెప్తే, నేను ఇంకా చదవలేదు, నాకు దొరకలేదు. సో ఎవరికైనా దొరికితే చదివే ప్రయత్నం చేయండి. ఓకే, అలా ఈ రెజియల్ చాలా హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్ తో మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సపోర్ట్ చేస్తూ కర్మల్ని క్లియర్ చేసుకోవడానికి ఇండిగో చిల్డ్రన్ తాలూకా సపోర్ట్ తో కూడా మనకి నాలెడ్జ్ ని అందించటము, అలాగే మనకి గైడెన్స్ ని కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత ఆర్కేంజల్ శాండెల్పాన్. ఇందాక ఆర్కేంజల్ మెటాట్రాన్ గురించి చెప్తున్నప్పుడే ఆర్కేంజల్ శాండెల్పాన్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ ఆర్కేంజల్ శాండెల్పాన్ ఎవరు? మెటాట్రాన్ కు ఒక బ్రదర్హుడ్, రైట్? మరి ఆర్కేంజల్ శాండెల్పాన్ ఏం చేస్తూ ఉంటారు? మ్యూజిక్ థెరపీస్, మ్యూజిక్ హీలింగ్స్ చేసే వాళ్ళకి ఈయన ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా, నెగటివ్ ఎఫెక్ట్స్ అండ్ ఎనర్జీస్ వాళ్ళని టచ్ అవ్వకుండా సపోర్ట్ చేస్తారు. మ్యూజిక్ హీలర్స్ కి, థెరపిస్ట్ కి, అలాగే నార్మల్ హీలర్స్ కి కూడా వీళ్ళు ప్రొటెక్షన్ అనేటటువంటిది చేస్తారు. అలాగే ఆ మనకి ఏమంటారు, ఒక దాన్ని ఎలా చెప్పాలంటే, జనాలు కొంతమంది గొడవలు పడిపోతూ ఉంటారు, ఊరికి ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు కొంత అన్ప్లెజెంట్ గా ఉంటూ ఉంటారు. అలాగే చిన్న చిన్న విషయాలకి కూడా అగ్రెసివ్ గా, అంటే రెస్పాండ్ అవ్వాల్సిన విషయంలో రియాక్ట్ అయిపోయి, అర్థమైంది కదా. సో కొంచెం ఇరిటేటింగ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇరిటేట్ అవుతూ ఆ ఇరిటేషన్ ని మనమే చూపించడం ఇలాంటివి చేస్తారు. అటువంటి వాళ్ళని, అంటే జనాలని కలహాల నుంచి దూరంగా, ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళని కలహాల నుంచి దూరం చేస్తూ ఉంటారంట. అలాగే జనాలందరి మధ్యలో పీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే నిజానికి ఈ ఆ ఏమంటారు, ఈ శాండిల్ పాను చాలా రకాల, చాలా ఎక్కువ ఎక్కువ పనులు చేస్తారంట ఉన్న అందరి ఆర్కేంజల్స్ లో. మోస్ట్ రెస్పాన్సిబుల్ గా, ఇన్ ద సెన్స్ రెస్పాన్సిబుల్ ఇన్ ద సెన్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, ఎక్కువ అంశాలలోని రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటివి తీసుకుని చాలా ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు అనేటటువంటి ఒక, అలా చెప్పుకుంటూ ఉంటారన్నమాట ఈ ఆర్క్ ఏంజల్ శాండెల్ పాన్ గురించి. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ యూరియల్. ఆర్క్ ఏంజల్ యూరియల్ అనేటటువంటి వారు కొన్ని కాంతి లోకాలకు పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. ఇలా కొన్ని కాంతి లోకాలకు పెద్దగా వ్యవహరిస్తున్న ఈ యొక్క ఆర్క్ ఏంజల్ యూరియల్ ఇంట్యూటివ్, ఇంట్యూషన్ తో బాగా పనిచేసే వాళ్ళకి ఒక సపోర్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఇంట్యూటివ్ గా ఇంకా మోర్ అండ్ మోర్ ఇంట్యూటివ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చక్కగా ఈయన పవర్ తో మనకి ఇంట్యూటివ్ పవర్స్ ని అందించడానికి సపోర్ట్ చేస్తారు. అలాగే కొన్ని కాంతి లోకాలతో పనిచేస్తారు కదా. కాంతి అంటేనే నాలెడ్జ్. ఏదైనా ఒక నాలెడ్జ్ సీకింగ్ ఉంది, కావాలి అని అనుకున్నప్పుడు, ఒక సబ్జెక్ట్ మీద కావచ్చు, లేదా ఒక ఆర్ట్ మీద, వాట్ ఎవర్,
కావాలి అని అనుకున్నప్పుడు ఈ ఆర్కేంజల్ యూరియల్ తో కూడా మనం కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే మన సిచ్యువేషన్స్ ని కానీ, మనల్ని కానీ, మన లైఫ్ లోని స్పిరిచువాలిటీ కావచ్చు, వీటన్నింటినీ లైఫ్ తో ఫిల్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఆ కాంతి లోకాలకి పెద్దగా ఉన్నారు కదా ఈయన. సో ఆ కాంతి లోకాలకి పెద్దగా ఉన్నారు కాబట్టి ఆ కాంతికి సంబంధించినటువంటి వాటిని ఈయన మనకి సపోర్టింగ్ గా ఆ ఎనర్జీస్ ని మనం ఒకవేళ లైట్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఇందాక అనుకున్నాం వీటికి కావాల్సిన కాంతిని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఆర్కేంజల్ యూరియల్ ని కూడా ఇన్వైట్ చేసుకొని ఆ సపోర్ట్ తీసుకోవటం వల్ల లైట్ ని మనం రిసీవ్ చేసుకోవటానికి, హోల్డ్ చేసుకోవటానికి సపోర్టింగ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఈ ఆర్కేంజల్ యూరియల్ అనేటటువంటి ఏంజల్ ని మనం సపోర్ట్ తీసుకోవచ్చు. తర్వాత ఆర్కేంజల్ జెట్కియల్. ఆర్కేంజల్ జెట్కియల్ అనేటటువంటి మాస్టర్ మనకి సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ విషయంలో చాలా బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఆర్కేంజల్ జెట్కియల్ మనకి సంబంధ బాంధవ్యాలు, మనకి ఉండేటటువంటి రిలేషన్, మనకి వేరే వాళ్ళతో ఉండేటటువంటి రిలేషన్స్, వీటన్నింటినీ క్లియర్ చేస్తూ కొంత మన మైండ్ మీద మన ఏమంటారు అంటే మానసికంగా అని చెప్పొచ్చు. మానసికంగా మనకి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి హీల్ చేసేటటువంటి ఏంజెల్ అన్నమాట. అంటే మనసులోని మానసికంగా కృంగిపోయారు, లైక్ అర్థమవుతుంది కదా. సో అలా మానసికంగా ఏదన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఈ ఆర్క్ ఏంజల్ జట్కియల్ అనేటటువంటి ఏంజల్ మనకి చాలా బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేస్తారన్నమాట. కొంతమందికి మానసికంగా లైక్ డిప్రెషన్స్, లేదా కొన్ని మానసికమైన సమస్యలు అంటే ఎల్జిమర్స్, డిప్రెషన్స్, ఆర్టిజమ్స్, ఇవన్నీ మానసికమైనటువంటి సమస్యలే కదా. ఇంకా అలాంటి వాటికి సంబంధించి ఏమున్నా కూడా అటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ ఆర్కేంజల్ జెట్కియల్ చాలా చక్కగా మన మనోభావాలకి సంబంధించిన ఇష్యూస్ ని హీల్ చేయగలిగేటటువంటి కెపాసిటీని కలిగి ఉంటారు అనమాట. సో వాటిలో ఎట్లాంటి చేంజెస్, నా మనసులో ఎందుకో నెగటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి మేడం, ఎవరిని ప్రేమించలేకపోతున్నాను, లేదా పలానా దాన్ని నేను అసహించుకుంటున్నాను, లేదా నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను, ఇవన్నీ మన మనసులో మన మనోభావాలలో ఉండేటటువంటి భావన దోషాలే కదా. ఆ భావనలకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా మనకు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఈ ఆర్క్ ఏంజల్ జెట్కియల్ అనేటటువంటి ఏంజల్ ని మనం చక్కగా హెల్ప్ తీసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పటి వరకు నాకు అవగాహన ఉన్నటువంటి ఆర్క్ ఏంజల్స్ గురించి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ నాకు చేతనైనంత వరకు ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఆహాహా, నాకు మధ్యలో గ్యాబ్రియల్ తో పాటుగా ఆర్కేంజల్ మైకిల్ కూడా కనెక్ట్ అయ్యారు. అదే ఆ రాజులాగా అవన్నీ చెప్తున్నాం కదా, ఇదంతా ఆర్కేంజల్ మైకలే. నేను అందుకనే వచ్చేసింది కదా అని చెప్పి వదిలేసాను అనమాట. ఓకే, ఆర్కేంజల్ మైకల్ అదే రక్షణ రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి రక్షిస్తారు. మనకి ఆయన చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది. ఇదంతా ఆర్కేంజల్ మైకల్ అన్నమాట. ఓకే, మనకి ఆల్రెడీ చెప్పేసాను ఆర్కేంజల్ మైకల్ గురించి, లేదా నేమ్ చెప్పలేనట్టున్నాను. మొత్తం సబ్జెక్ట్ అయితే చెప్పేసాను ఆర్కేంజల్ మైకల్ గురించి. సరే మరొకసారి చెప్తాను. ఆర్కేంజల్ మైకల్ ఒక చక్కటి రారాజులాగా, ఓకే, ఒక చక్కటి రారాజులాగా ఉండి మనకి చుట్టూ సరౌండింగ్స్ అంతా ఏమంటారు చెప్పాను కదా, మొత్తం చుట్టూ సరౌండింగ్స్ అంతా క్లెన్స్ చేసి మనలో ఉండేటటువంటి నెగటివ్స్ అన్నింటినీ తీసేస్తూ చక్కగా మనకి ప్లెజెంట్ గా, ఎనర్జెటిక్ గా, కంఫర్టబుల్ గా మనల్ని ఉంచుతూ మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏదైనా లోపల నెగెటివ్ గా అనిపించినా, నెగెటివ్ ఎనర్జీస్ మనకు అటాక్ చేస్తున్నాయి అని అనిపించినా ఆర్కేంజల్ మైఖేల్ యొక్క దివ్య ఖడ్గాన్ని తీసుకుని మనం క్లెన్స్ చేసేసుకోవచ్చు. క్లెన్స్ చేయమని అడగొచ్చు, పూర్తిగా సరెండర్ అయిపోయి. అలాగే మనకి ఎప్పుడైనా భయం వేస్తోంది అన్నప్పుడు ప్రొటెక్షన్స్ కూడా వాళ్ళ ద్వారా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆర్కేంజల్ మైఖేల్ ఇంకా ఏం చేస్తారు అంటే, ఎక్కడైనా మీరు ఒక రిస్క్ లో ఉన్నారనుకోండి. నాకు ఇది జరిగింది ఒకసారి. నేను ఒక రిస్క్ లో ఉన్నాను, నాకు అది జరగబోతోంది. దానిని నాకు ఒక కళ రూపంలో చూపించి
ఆయన ఎలా నన్ను ప్రొటెక్ట్ చేయబోతున్నారు అనేది నాకు ముందే కల రూపంలో చూపించేశారు. నీకు ఇలా వస్తుంది. నాకొక కలొచ్చింది. దాంట్లో ఇలా రాబోతుంది, ఇలా రాబోతుంది. నేను ఇలా ఇబ్బంది పడబోతున్నాను. ఆ టైంలో ఆర్కేంజెల్ మైకేల్ వచ్చి ఇలా నన్ను ప్రొటెక్ట్ చేయడం నేను కలలో చూసా. ఆయనొచ్చి నన్ను ప్రొటెక్ట్ చేయడం. సేమ్ సిట్యుయేషన్ నాకు బయట జరిగింది. ఆ టైంలో నన్నొకళ్ళొచ్చి ప్రొటెక్ట్ చేశారు. కాపాడేసి ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇది అప్పుడు నాకు తర్వాత అనిపించింది. సేమ్ సిట్యుయేషన్ అంటే మైకేల్ నన్ను ప్రొటెక్ట్ చేస్తాడనే ధైర్యం అంటే సిట్యుయేషన్ నాకు తెలిసిపోతుంది కదా! అరే! సేమ్ సిట్యుయేషన్ మన డ్రీమ్‌లో వచ్చింది కదా! ఓహ్! ఇప్పుడు వీళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెడతారన్నమాట. ఇప్పుడు నేను చాలా రిస్క్‌లో ఉన్నాను. ఎలా? అని అనుకున్నప్పుడు నాకు ధైర్యంగా ఉన్నాను. ఓహో! ఓకే. ఆ రోజు హెల్ప్ చేసాడు కదా! చేయకుండా ఉంటాడా ఏంటి? ఇది నా ధైర్యం అన్నమాట. ఆ రోజు చేసాడు కదా! అంటే దాని అర్థం అదే. నాకు ముందే నేను భయపడకుండా చెప్పాడు. అంటే నేను అనుకున్నాను కదా! భయాల నుంచి కూడా నేను దూరంగా ఉండాలని నేను ప్రామిస్ చేశాను కదా! సో, నేను భయపడకుండా ముందే నాకొక హింట్ ఇచ్చాడన్నమాట. ఆయన. హింట్ ఇచ్చేసి నిజంగా నేను చాలా రిస్క్ ఆ రోజు. ఒక ఆడపిల్లగా నాకు చాలా రిస్క్ సిట్యుయేషన్ అది. పక్కన ఒకళ్ళొచ్చారు. ఆ ప్లేస్ నుంచి నన్ను తీసుకెళ్ళిపోయారు. ఆర్కేంజెల్ మైకేల్ ఆ రూపంలో నాకొచ్చాడని నాకు తర్వాత అర్థమైంది. అంటే సిట్యుయేషన్ చూస్తుంటేనే నాకు మొత్తం అర్థమైపోయిందనమాట. అలాగే నేనొక బుక్ రాయాలని ఒక్కసారి ఏంజెల్స్‌తో ఒక మీటింగ్ జరిగింది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు పడుకొనున్నారు. నేను ఫస్ట్ ప్లేస్‌లో అస్తమానం లేసి మెడిటేషన్‌లో కూర్చుంటాను కదా! వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు. కాళ్ళు, చేతులు తగులుతా ఉంటాయి కదా! అని చెప్పి వాళ్ళిద్దరిని కొంచెం లోపలికెళ్ళి పడుకోండి నేను ఫస్ట్ ప్లేస్. అయితే మా నాన్నోళ్ళు పడుకున్నారు. పక్కనే చైరు, టేబుల్ ఉంటే కూర్చున్నాను. మెడిటేషన్ చేశాను. ఆ మెడిటేషన్‌లోనే ఏంజెల్స్ అందరూ వచ్చారు. ఒక మీటింగ్ ఏదో జరిగింది. ఆ బుక్ గురించి నాకేవో డౌట్స్ ఉంటే నేను అడిగేశాను. అయిపోయింది. అలా మంచి కనెక్టివిటీలో పడుకున్నా. పడుకుంటే పడుకోవడం ఇన్ ద సెన్స్ కొంచెం మెడిటేషన్ కాన్షియస్‌లోనే ఉన్నా. దానిలో ఒక ఎక్స్‌పీరియన్స్ చిన్న మగత నిద్రలోకెళ్ళేటప్పటికి కొంతమందొచ్చారు. వచ్చి అదే రూమ్‌లోని తీసుకొనెళ్ళి బాత్రూమ్‌లోకి తీసుకెళ్లారు. బాత్రూమ్‌లో నుంచి అటు సైడ్ ఎళ్ళేటప్పటికి ఒక రెస్టారెంట్ లాంటి ప్లేస్‌కెళ్ళిపోయాను నేను. ఇదేంటిది ఇటు నుంచి బాత్రూమ్ నుంచి బయటకొస్తే రెస్టారెంట్ ఉందా అనుకుంటున్నా. ఆ వచ్చిన వాళ్ళందరూ ఏంటి నువ్వు? మొత్తం నన్ను మధ్యలో కూర్చోబెట్టేశారు. ఒక చైర్‌లో కూర్చోబెట్టేసి చుట్టూ చైర్‌లో కూర్చొని అక్కడ టేబుల్ ఉంది. ఒక చిన్న కేఫ్‌లా అంటారు చిన్న చిన్నగా అలా. అయితే కూర్చోబెట్టేసి, "ఏంటి నువ్వు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ప్రయత్నాలు ఆపుతావా? ఆపవా?" నేనెందుకు ఆపను? నేను ఆపను. నాకర్థమైంది దేని గురించి అడుగుతున్నారు. ఆ బుక్ ఏంటి? నువ్వు చేసే పనుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో తెలుసా? మమ్మల్ని ఎందుకిలా టార్చర్ పెడుతున్నావు? నీకెందుకింత సాడిజం మేమంటే? అంటే మనం చేసే లైట్‌తో వర్క్ చేసే మనమంతా వాళ్ళకి సాడిజంలా కనపడుతుంటుందనమాట. నీకెందుకు ఇంత సాడిజం? మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టేసారు మీరు? ఆపుతావా? ఆపవా నువ్వు ఈ పనులు? నేను ఆపను. ఆపుతావా? ఆపవా? అని చెప్పి ఒక ఫోర్క్ తీశారు. అదొక రెస్టారెంట్ లాగా ఉంది కదా! ఒక ఫోర్క్ తీసి ఇక్కడ సైడ్‌లో గుచ్చేసారు. గుచ్చి తిప్పుతా గట్టిగా గుచ్చుతుంటే నేనది పట్టుకొని అంటే పెయినొస్తోంది నాకు. బయట కూడా పెయినొస్తుంది. పొట్ట అలా గట్టిగా నొక్కి పెట్టి పట్టేసుకొని ఆర్కింజల్ మైకేల్, మైకేల్ మామ అంటున్నాను. ఆ పెయిన్ లేదు. ఆ మనుషులు లేరు. ఆ సిట్యుయేషన్ లేదు. నేను నా ప్లేస్‌కొచ్చి మెడిటేషన్‌లో కూర్చొనున్నా. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే విల్ హెల్ప్ యూ ఔట్. అలా అని మన మీద మనం జాగ్రత్త తీసుకోకుండా ఇష్టమొచ్చినట్టుగా ఉండకూడదు. మన ప్రొటెక్షన్ మనం తీసుకోవాలి. అంటే ఆ బుక్ తాలూకా పేరు వింటుంటేనే మాకు కంపరం వచ్చేస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆ బుక్ నేమ్ కోసం డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఏం పడదాం? ఆ పేరు వింటేనే చాలా హైగా ఉండాలి ఎనర్జీస్ అని డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట ఆ రోజు. చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. వాళ్ళందరం చూద్దాము. ఒక ఇది చేద్దాము అని అనుకుంటున్నాం. అది ఎక్కడ పేరు ఖరారైపోతుందో ఆ బుక్‌కి అని చెప్పి నా మీద అటాక్ చేయటం స్టార్ట్ చేశారన్నమాట. ఇలాంటివి అంటే యూనివర్సల్ వర్క్స్ చేసేటప్పుడు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దీనికి మనం అంటే ఎమోషనల్‌గా మన ఫ్యామిలీ లైఫ్స్‌లోని మన వాళ్ళ ద్వారానే మనకి ఇబ్బందులు పెట్టడం అనేది కొంతవరకు జరుగుతూ ఉంటాయి. బట్ వీటికి మన సాధనతో పాటుగా మాస్టర్స్ కూడా మనకి ఉండి సహాయం చేస్తారు. కాపాడుకుంటూ ఉంటారు. యూనివర్స్ నన్నెప్పుడు ఇలా ఒక చేతిలో చంటి బిడ్డలాగా నన్ను కాపాడుకోవడాన్ని నేను ఎవ్రీ డే ఫీల్ అవుతాను. ఒకరోజు ఏమైందో తెలుసా? మా వంట మనిషి రాలా. మా మమ్మీ ఏదో కూర చేసేసింది. చేసేసి పక్కన పులుసు మరుగుతుంది. పులుసు తెలుసు కదా! ఎంత ఎక్కువ సేపు మరుగుతుంది. వేడి వేడి వేడిగా అలాగా. మరుగుతూ నాకేంటంటే కూర కలిపి ఆమె పులుసు ఇంకా మరుగుతా ఉంది. అయిపోయింది. ఫైనల్ స్టేజ్ ఇది అయిపోగానే అది కూడా ఆఫ్ చేసి 2 వేడిగా తినొచ్చని చెప్పారు. నేను కూర చేసి నాకిలా అనడం అలవాటు. కొట్టడం. దానికి అంటుకుని ఉండిపోతుంది కదా! సో, దాన్నిలా బ్యాంగ్ చేశాను.
చేసేటప్పటికి పక్కనే ఉన్నాను, రెండు పక్కనే ఉన్నాయి. నేను కొంచెం ఇలా ఇలా జరిగి నించుని ఇలా కలిపి ఇలా కొట్టాను, దీన్ని ఆపుదామని ఇటు సైడ్ వచ్చి కొట్టేటప్పటికి ఆ కళాయి ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ ఇలా ఈ యాంగిల్లోకి వచ్చేసింది. ఎవరో ఆకు పట్టుకున్నారు పొయ్యి మీద, మొత్తం పులుసు నా మీద పడిపోవాలి, వేడి వేడి పులుసు అంతా పడిపోవాలి నా మీద. ఇంత డ్రాప్లెట్ కూడా నా మీద పడలేదంటే నమ్ముతారా? నా దగ్గర క్లాత్ లేదు అప్పుడు, క్లాత్ లేదు కదా, నేను దీన్ని జస్ట్ ఇలా కలిపి పెట్టేసాను. ఇది ఆఫ్ చేద్దాం దగ్గరకు వచ్చేటప్పటికి నా మీద ఇలా అయిపోయింది. గో ఇలా ఉండాలనుకోండి, ఇలా అయిపోయింది అది. ఎవరు పట్టుకున్నారో తెలీదు. మా అత్తని పిలిచిన, తొందర రంటారా, ఎవరో ఒకరు రండి, క్లాత్ లేదే, క్లాత్ పట్టుకొని రండి అంటే వచ్చి చూస్తూ అలా ఎలా ఉందది, అలా ఎలా ఉందంటే నాకేం తెలుసు, నా మీదైతే ఒలగలేదు, అంతవరకు సేఫ్. అది ఎలా ఉందో నీకు ఎందుకే బాబు, ఫస్ట్ క్లాత్ తీసుకురా అంటే ఇప్పుడు క్లాత్ తీసుకొచ్చి తను ఆశ్చర్యపోతుంది. మీరు మెడిటేటర్స్ కదా, ఇలా ఉంటదా మీకు, ఇలా హెల్ప్ చేస్తారా అంటే, మా మాస్టర్సే పట్టుకున్నారు, అక్కడ ఎవరు మనుషులు లేరు చూసావు కదా, ఇలానే ఉంటది, మమ్మల్ని ఇలాగే కాపాడుకుంటారు. అంటే యూనివర్స్ నాది, ఎర్త్ నాది అని. ఇప్పుడు మన ఇంట్లో పని నుంచి రాలేదనుకోండి, చెత్త ఉంచుకోం, తుడిచేసుకుంటాం, గిన్నెలుంటే తోమేసుకుంటాం, బట్టలుంటే ఉతికేసుకుంటాం, ఏదో పనులుంటే చేసేసుకుంటాం, కానీ డర్టీగా పెట్టాం కదా. అలాగే ఎర్త్ ని, యూనివర్స్ ని మనం ఓన్ చేసుకుని ఇది నాది అని ఫీల్ అవుతూ అక్కడ ఏదైనా ఉంటే చెత్తని క్లియర్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు మనం ఓన్ చేసుకున్నాం కదా, వాళ్ళు కూడా మనల్ని ఓన్ చేసేసుకుంటారు అనమాట. సో ఇలాంటి చాలా గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సెస్ నాకు ఇప్పటికి ఇవి గుర్తొచ్చాయి, నేను అనుకోకుండా షేర్ చేయగలిగాను. ఎస్, ఏరియల్ అనేటటువంటి ఒక ఏంజెల్ ఉంటారు. ఆమె ఏంటంటే మనకి ధనానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. అయితే మీకు లెటర్స్ రాసుకుంటారు కదా మీరు ఏంజెల్స్ కి, అప్పుడు ధనానికి సంబంధించి ఏదన్నా ఇష్యూ ఉంటే మై డియర్ గార్డెన్ ఏంజల్, లేదా ఐ మీన్ మై డియర్ ఆర్క్ ఏంజల్ ఏరియల్, నాకు పలానా ప్రాబ్లం ఉంది, ఆ, రేపు నేను పలానా వాళ్ళకి డబ్బులు ఇస్తానని రాసేసి చెప్పేసుకున్నాను, వాళ్ళు ఇంటి మీదకి వస్తారేమో భయం వేస్తుంది, అడిగితే అందరి ముందు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలా మీ ఇష్యూ ఏదైతే అది ఫస్ట్ పేరాలో రాసి, సెకండ్ దాంట్లో ఎలా రాయాలి, నేను ఏదైతే పలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానో వాళ్ళకి సమయానికి నేను చక్కగా ఆ డబ్బుల్ని అందించేసి, వాళ్ళు నేను చాలా కంఫర్టబుల్ గా ప్రేమపూర్వకంగా ఉంటున్నాము, మా మధ్య మంచి డివైన్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది, దీనికి మీరు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని లెటర్ రాయాలి. ఓకే, అలాగే పిల్లల పెళ్లికి కావచ్చు, ఇంకా దేనికి కావచ్చు, డబ్బులు అవసరమైనప్పుడు సమయానికి అందిపోయాయి, సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా అందరి మధ్యలో చక్కటి ప్రేమ కాంతి నిండి ఉంది. ఎప్పుడైతే ప్రేమ కోసం కాంతి కోసం మీరు కలగంటారో మీ కలని జస్ట్ లైక్ దట్ వాళ్ళు నెరవేరుస్తారు. అలాగే ఆ 8 అనే అంకె కూడా కనపడింది అనుకోండి, మీరు డబ్బుల గురించి ఆలోచిస్తూ తపన పడిపోతా ఉంటాము, అప్పుడు 8 అనే అంకె కనపడితే నేను అబెండెన్స్ అనేటటువంటి 8 అంకెని నేను అంగీకరిస్తూ ఆ ధనానికి సంబంధించినటువంటి ఎనర్జీస్ ని నేను చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాను, పూర్తి అబెండెన్స్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను నా శరీరంలో, అణువణువునా దాన్ని నింపుకుని ఈ ఎనర్జీతో నేను చక్కగా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మనం ఆ డబ్బులు ఇచ్చేసాం, హమ్మయ్య అని చాలా హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు కూడా చాలాగా హ్యాపీగా ఉన్నట్టుగా విజువలైజ్ చేయటం. ఓకే, ఇలా ధనానికి సంబంధించినటువంటి అబెండెన్స్ ని మనం, అంటే ఒకటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తా, మనం యూజువల్ గా ఏం చేస్తామంటే చాలా మంది మనలో ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేస్తారంటారు చూడండి. మనం ఏం చేస్తాం, అవసరానికి వాడేసుకుంటాం యూనివర్స్ ని, తర్వాత నీకు నాకు సంబంధం లేదంటాం, గుర్తుండదు, మనకు ఉండేటటువంటి కాన్షియస్నెస్ కి గుర్తుండదు. ఇది ఏం చేయాలి, యూనివర్స్ లో ఎప్పుడైతే నాకు ఒకవేళ ఎప్పుడైనా బాగా అవసరమైంది అనుకో, బా ఇప్పుడు వచ్చేందుకు 1,00,000 కావాలి, సెట్ అయితే బాగున్నట్టు ఇమీడియట్ గా సెట్ అయిపోతుంది, నేనే ఎక్కువ ఆలోచించను, ఒక 1,00,000 నేను మరీ ఎక్కువ అత్యాశకి పోయి అడగను, అప్పటికి ఏదైనా అవసరం ఉంటే ఉంటాయి అబెండెంట్ గా. బట్ ఎంత డబ్బున్న వారికైనా, ఎంత ఎలాంటి వాడికైనా సడన్ గా ఒకసారి అవసరం అవుతుంది అనుకోండి, రేపు సాయంకాలం నేను పేమెంట్ చేయాలి, నాకు 1,00,000 అయితే బాగున్ను అనుకుంటే ఆటోమేటిక్ వస్తాయి నాకు ఆ 1,00,000. ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయో తెలియదు, సడన్ గా వస్తాయి. అంటే మనం రూమ్లో యూనివర్స్ ని పోవాలరా ఓన్ నేను. చేసుకుంటే. ఏంటి మేడం? ఓ మ్యూట్, అన్మ్యూట్ అయ్యిందారా, ఓకే ఫైన్. సో అలా రావటం అనేటటువంటిది జరుగుతుంది. మల్లీశ్వరి గారు హ్యాండ్ రైజ్ చేశారు, అమ్మా మీకు క్లియర్ అయిందా?
సరోజిని మేడం క్లియర్ అయిందమ్మా అంత మాట్లాడాలి పోరా బయటికి. అనుకుంటున్నారా? సరిపోయింది కదా? ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత చక్కగా మనకి సపోర్ట్ చేసిన మన మాస్టర్స్ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మ చైతన్యానికి, మన యొక్క ఏంజల్స్ కి, పూర్ణాత్మకి, సప్త ఋషులకు, సప్త మాతృకలకు, నన్ను కన్న తల్లిదండ్రులకు మనసా వాచ కర్మణ కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ వారి పాదాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, స్వాతి గారికి, సరస్వతి గారికి, జానకి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.